స్తోత్ర 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 స్తోత్రమేసయ్యా స్తోత్ర స్తోత్ర. దేవుడి ఉదయకాలం పరిశుద్ధ ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడినట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్ర 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 స్తోత్ర. స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా చక్కగా దేవునికి స్తోత్రం చెప్పాలి. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్ర 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 స్తోత్ర. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడి ఉదయకాలం నీతో నాతో మనందరితో ప్రభు మాట్లాడినట్లు స్తోత్రం చెల్లించేదము. స్తోత్ర 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 స్తోత్ర. స్తోత్రమేసయ్యా స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రాజా యేసు రాజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్ర స్తుతి 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 స్తుతి. స్తోత్ర 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 స్తోత్ర. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవుగా నా మంచి నాయనా. చప్పుడు కొడుతూ చక్కగా అందరూ కూడా దేవుని నామాన్ని గణపరుస్తూ ఈ ఆదివారం ఆరాధనలో దేవుని శక్తిని మనం పొందుకోవాలి. హల్లెలూయా. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోగా నా మంచి నాయనా. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోగా నా మంచి నాయనా. అవసరాన్ని తీర్చమని నా దీనయాచన, అవసరాన్ని తీర్చమని నా దీనయాచన. పట్టదానముగా చిరదీగయా పట్టదానముగా చిరదీగయా. అధికముగా చేయను యేసయ్యా. నన్ను వెడితే సాగలి నీవేనయ్యా. అధికముగా చేయను యేసయ్యా. నన్ను వెడితే సాగలి నీవేనయ్యా. అధికముగా చేయను యేసయ్యా. Hey,
ఏది నాకు కావాలో అధికముగా యేసయ్యా నన్ను నడిపే సారథి నీవే యేసయ్యా అధికముగా యేసయ్యా నాకు కాలిన దేవుడు నీవే యేసయ్యా అధికముగా యేసయ్యా నన్ను నడిపే సారథి నీవే యేసయ్యా అధికముగా యేసయ్యా నాకు కాలిన దేవుడు నీవే యేసయ్యా అధికే వాడి కంటే ఇచ్చే వాడి కంటే ఇచ్చే వాడి కంటే అధికే వాడి కంటే ఇచ్చే వాడి కంటే అధికముగా యేసయ్యా నన్ను నడిపే సారథి నీవే యేసయ్యా అధికముగా యేసయ్యా నాకు చాలిన దేవుడు నీవే యేసయ్యా చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోవునా 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 అవసరాన్ని తీర్చవలే అవసరాన్ని తీర్చవలే Hallelujah.
నీతో ఉంటానయ్యా
వీరుడా నా యేసయ్యా నీకు ఉంటానయ్యా. అందరూ ఆకాశం వైపు పరిశుద్ధ దేవుని వైపు ఆయన సింహాసనం వైపు చేతులెత్తి నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువాలేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం కొరకు అమ్మ ప్రార్థన చేస్తుంది. లైక్ ఇవ్వండి. మరువని దేవుడా, మార్పు లేని వాడానికి స్తుతురాలు తండ్రి. గొప్ప దేవుడా, ఏమిచ్చి నిన్ను తీర్చలేమయ్యా, ఏ యోగ్యత లేని వారమయ్యా, ఎందుకు పనికిరాని వారు గొప్ప దేవుడా. అయ్యా నీ కృపను బట్టి నీ దయను బట్టి నాయన ఈ దినము తండ్రి అయ్యా క్షేమంగా ఉన్నామంటే తండ్రి నీ కృపేనయ్యా. అయ్యా మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు గొప్ప దేవుడా. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. ఈ దినము తండ్రి ఇప్పుడున్న ఆరాధనలో ప్రభు నాయన సంఘముగా కూడుకొని తండ్రి నీ నామాన్ని ఘనపరచడానికి దేవా, నీ నామాన్ని మహిమపరచడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి అర్హతను బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నమ్మదగిన దేవుడు అయ్యా, ఇక సాధ్యమైనది ఏది లేదు ప్రభా. అయ్యా నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన దేవా. అయ్యా మేము నమ్ముచున్నామయ్యా. ఈ ఆరాధనలో మీరున్నందుకు స్తోత్రాలయ్యా. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా అయ్యా సాక్షుల ద్వారా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలయ్యా. అయ్యా అతి ప్రాముఖ్యమైన సమయంలో నీకు వచ్చి ఉన్నాము తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటారని సెలవించిన దేవా, మా మధ్యలో మీరు నందుకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు తండ్రి నీ సేవకుని ప్రభ నీ చేతులకు అప్పగించుకుంటున్నామయ్యా. అయ్యా నీ సేవకుని బలపరచండి అయ్యా, అభిషేకించండి అయ్యా. అయ్యా సియోను నుండి నీ ఉన్నతమైన ఉపదేశమునైనా నీ దివ్యమైన ఆలోచన ప్రభ అయ్యా ఈ ఉదయకాల సమయంలో నీ సేవకునికి మీరు అనుగ్రహించండి గొప్ప దేవుడా. అయ్యా సేవకుల మీరు నాయన వచ్చిన అందరితో మీరు మాట్లాడండి దేవా. అయ్యా మీరు మాట్లాడుతున్నది తండ్రి వినగలిగిన చెవులను గ్రహించుకోగలిగిన హృదయాన్ని ప్రభ మా అందరికి మీరు దయచేయండి గొప్ప దేవుడా. అయ్యా విన్న వాక్యం తండ్రి మా హృదయంలో భద్రపరచుకొని ప్రభ అయ్యా నీ వాక్య ప్రకారంగా మా జీవితాలు కట్టుకోవడానికి దయచేసి నీ కృపనివ్వండి అయ్యా. నీ వాక్యం మాలో ఫలించాలయ్యా. నీ వాక్యం మాలో నూరంతలుగా ఫలించాలి దేవా. అట్టి కృప దయచేయండి అయ్యా, సహాయము చేయండి అయ్యా. విన్న వాక్యం తండ్రి అయ్యా వ్యర్థంగా పోకుండా తండ్రి అయ్యా మేము ఎక్కడున్నప్పటికీ తండ్రి నీ వాక్య ప్రకారంగా మా జీవితాలు కట్టుకొని దేవా నీ రాకడ కొరకునైనా మేము మా కుటుంబాలు సిద్ధపరచుకున్నట్లుగా నీ కృప దయచేసి మీరే మీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొనున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన ఆలకించిన ప్రభువుకి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూర్చుందాం. ఎవరు కూడా అటు ఇటు కదలొద్దు. పంపించిన లింక్ లో లైవ్ వస్తుందో చూడండి ఒకసారి. హల్లెలూయా. చేయండి ఒకసారి. హల్లెలూయా. ఎవరికైనా ఇంకా షేర్ చేయాల్సిన వాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి చక్కగా వాక్యాలు లైవ్లో అందరూ కూడా వినండి. చక్కగా అంతా కూడా లైవ్లో మనకి యూట్యూబ్ ద్వారా లైవ్ దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ కూడా చక్కగా చేతులెత్తి పరిశుద్ధ దేవుని నామాన్ని ఒకసారి బిగ్గరగా శబ్దంగా అందరూ కూడా దేవునికి స్తోత్రం చెబుదాం.
స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. క్లారిటీగా ఉందా? వీడియో క్లారిటీగా ఉందా? దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధనకి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ కూడా శుభం కలుగును గాక. ఈ పక్కన వారికి ఒకసారి సేకరించి దేవుని నామాన్ని గణపరచాలని చక్కగా మీరు మీ పక్కన వారికి తోటి సహోదర సహోదరునికి మీరు వందన నమస్కారం చేసి చక్కగా ప్రభు నామాన్ని గణపరచాలని ప్రభు పెంట మీకు ప్రేమతో మనవి చేస్తాను. మళ్ళీ ఒకసారి అందరూ కూడా షేక్ అండ్ ఇవ్వడానికి పక్కన వాళ్ళకి. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. చక్కగా మనం అందరం కూడా దేవుని వాక్యం మీద మనం మనస్సుని కేంద్రీకరిద్దాం. దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. కొద్ది నిమిషాలు త్వరగా మనం ఈ యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళి వాక్యాన్ని ధ్యానం చేసి మనం ముగించుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాత్రి మనం ధ్యానం చేసినట్లుగా మన జీవితాలలో దేవుడు మనకిచ్చినటువంటి తన కృప ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి ఈ బ్రతుకులో యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన ఆరాధిస్తూ ఆయన వెంబడిస్తున్న వారి జీవితాలలో రెండు రకాలైనటువంటి వ్యక్తిత్వాలతో నడిపించబడుతూ ఉండాలి. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మి హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్న మరుక్షణము నుండి, అనగా ఏ వ్యక్తి అయితే మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తములో తమ పాపములు కడగబడు నిమిత్తము బాప్తిస్మము ఎవరైతే పొందుతున్నారో వారందరూ కూడా వారి జీవితంలో మరొక మలుపులోనికి ప్రవేశిస్తున్నారు. శ్రద్ధగా వినాలి అందరూ. పిల్లల జాగ్రత్తలు పెట్టుకోండి. వారి జీవితంలో వారి జీవితం యొక్క మలుపు మరొక కోణం వైపు ప్రారంభించబడడం మనం చూడగలం. దేవునికి స్తోత్రం. దానినే మనం ఎలా చెప్పుకోగలమంటే, ఒకటేమో శారీరకమైనటువంటి జీవితం, రెండవదేమో ఆధ్యాత్మికమైనటువంటి జీవితం. దేవుని వాక్యం మీద మనసు పెట్టండి అందరూ కూడా. యేసు ప్రభువుని విశ్వసించక, యేసు ప్రభువుని నమ్మకుండా, పరిపూర్ణంగా ఆయనని వెంబడించకుండా ఉన్నంత కాలం నీ జీవితం అంతా వన్ వేనే. మన జీవితం అంతా వన్ వే, ఒకటే మార్గం, ఒకటే నడక, ఒకటే విధానం. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పుడైతే విశ్వసించామో, ఎప్పుడైతే ఆయనను వెంబడిస్తున్నామో, ఎప్పుడైతే ఆయనను దేవునిగా, నిజదేవునిగా గ్రహించి ఆయన వైపు తిరుగుతున్నామో, మరొక మాటలో చెప్పాలంటే ఆయన వాక్యానుసారంగా బ్రతకడానికి ఎప్పుడైతే మనం తీర్మానించుకుంటున్నామో,
మన జీవితంలో మరొక మార్గం వైపు మనం ప్రయాణించడం అనేది మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. మరొకటి ప్రారంభించబడడం జరుగుతుంది. దాన్నే ఏమంటారంటే ఆధ్యాత్మిక జీవితం. చెప్పండి అందరూ కూడా, ఆధ్యాత్మిక జీవితం. రెండవదేమో శారీరకమైనటువంటి జీవితం. ఈ రెండు వ్యక్తిత్వాలు కలిగినటువంటి జీవితాలతో మన జీవితాన్ని మనం కొనసాగించాలి. ఇది అందరి గురించి కాదు నేను మాట్లాడేది, లోకస్తులందరి గురించి కాదు, భూమి మీద ఉన్న వారందరి గురించి కాదు నేను మాట్లాడుతున్నది. నేను మాట్లాడుతున్న విషయము ఈ రెండు జీవితాలు, ఈ రెండు వ్యక్తిత్వాలు, ఈ రెండు స్వభావాలు ఎవరిలో పనిచేస్తాయంటే ఎవరైతే భక్తి మార్గం వైపు నడవాలని కోరుకుంటున్నారో, ఎవరైతే ఆధ్యాత్మిక జీవితం వైపు నడవాలని కోరుకుంటున్నారో వారి జీవితాల్లోనే ఈ రెండవ మార్గం అనేది, ఈ రెండవ వ్యక్తిత్వం అనేది ప్రారంభించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. సాధారణంగా మనం ఇప్పుడు ఆలోచన చేయాలి ఏంటంటే, మామూలుగా ఈ జీవితాన్ని నడిపించడమే మనకి చాలా కష్టతరంగా ఉంది, ఉందా లేదా? ఇప్పుడు మనం శారీరకంగా జీవిస్తున్నటువంటి జీవితమే మనకి చాలా కష్టతరంగాను, బాధగాను, బహు ప్రయాసగాను, బ్రతుకు మీద విసుగు చెందిన వారంగాను, బ్రతుకు మీద విరక్తి చెందిన వారంగాను, బ్రతుకు మీద, జీవితం మీద ఆశలు కోల్పోయిన వారంగాను మనం మాట్లాడుతూ ఉంటాం. మనం అట్లాంటి వారిని చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ నా వైపు చూడాలి. ఒక జీవితాన్ని నడిపించడమే మనకి చాలా కష్టతరముగా ఉన్నటువంటి రోజుల్లో మనం బ్రతుకుతా ఉండగా, ఇప్పుడు మన జీవితంలో మరొక మలుపు తిరుగుతుంది. ఏంటది? మరొక మలుపు దేనిలోకి వెళ్తా ఉన్నాం? మనం భక్తి మార్గం వైపు మనం ప్రయాణించాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మనం ఆలోచన చేసినట్లయితే, ఒక జీవితాన్ని నడిపించడానికే మనకి చాలా ఇబ్బందికరంగాను, కష్టతరంగాను, ఆలోచన దాని గురించి రకరకాలైన ఆలోచనలు, ప్రణాళికలు, ఉద్దేశాలు వేసుకుంటూ చాలా ప్రయాసతో, లేకపోతే బహు కష్టతరంగా ఈ జీవితాన్ని నడిపిస్తా ఉన్నాం. దీనికే ఇన్ని బాధలు పడతా ఉంటే, దీనికే ఇన్ని కష్టాలు పడతా ఉంటే, దీనికే ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే, మరొక మార్గం వైపు కూడా ప్రయాణించాలంటే ఒకసారి మనం శారీరకంగా ఆలోచన చేస్తే ఇది మనకు బహు కష్టతరంగా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు శ్రద్ధగా ఆలోచించండి. నేను ఇంకొక కోణంలో మాట్లాడతాను, చాలా జాగ్రత్తగా విన్నా. ఒక వ్యక్తికి మరొక వ్యక్తితో వివాహం జరిగిన తరువాత ఆ కుటుంబాన్ని నడిపించడమే చాలా, ఆ జీవితాన్ని కొనసాగించడమే చాలా ఇబ్బందికరంగానో, లేకపోతే చాలా ఇంకొక మాటలో చెప్పాలంటే బహు కష్టతరంగా మారుతుంది. బహు కష్టతరంగా మారుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తితో వివాహం జరిగినప్పుడు మనకు అనుగ్రహించబడుతున్న, పొందుకుంటున్న ఆ కుటుంబాన్ని నడిపించడానికి అన్ని బాధలు మనం పొందగలిగితే, ఈ రోజుల్లో చాలా మంది ఫోన్లో కనుక ఒక సిమ్ముకు బదులు ఇంకొక డ్యూల్ సిమ్ వచ్చినట్టు ఒక్కొక్కరు 2 సిమ్ములు వాడుకుంటున్నారు. వాడుకుంటున్నారా లేదా? 2 సిమ్ములు వాడుతున్నారు. ఇప్పుడు ఒకవేళ మనం కనుక వెళ్ళి, అయ్యా ఒకసారి వివాహం జరిగి భార్య పిల్లల్ని కుటుంబాన్ని నడిపించాలంటేనే కష్టతరంగా ఉంటుంది కదా, మరి మీరు రెండవ లేకపోతే మరొక కోణంలోకి అడుగుపెట్టి 2 కుటుంబాలను నడిపించడానికి మీకేం ఇబ్బంది లేదా అని అడిగితే ఎవ్వరు కూడా మాకు ఇబ్బంది లేదని
చెప్పరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని అడిగినా సరే వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుందని మనం వింటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి మన జీవితంలో, శారీరకమైనటువంటి జీవితంలో మనం ముందుకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం కదా, ఈ రెండవ ఆధ్యాత్మిక జీవితంలో కూడా అడుగు పెడితే, ఒకవేళ నువ్వు మానవ మనసుతో ఆలోచన చేస్తే అది నీకు కష్టతరంగా ఉంటుందేమో కానీ, ఈ జీవితంలో ప్రభు యొక్క ఆలోచన తీసుకొని, ప్రభు యొక్క మాటని అంగీకరించి, ఆయన చెప్పిన బోధకు లోబడితే ఈ రెండు జీవితాలు నీకు సులువుగా ప్రభు మార్చగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. ఏం చేయాలి? ఈ రెండు జీవితాలు, ఒకవైపు శారీరక జీవితం, మరొక వైపు ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించడం నీ వల్ల కాకపోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఫుల్ఫిల్ చేయగలమా? ఇప్పుడు అటువైపు శారీరకమైన జీవితాన్ని, ఇటువైపు ఆధ్యాత్మిక జీవితాన్ని ఈరోజు సాటిస్ఫై చేయలేక, లేకపోతే దానిలో సాటిస్ఫాక్షన్ అనుభవించలేక చాలా మంది బాధపడతా ఉన్నారు. బాధపడుతున్నారా లేదా? హల్లెలూయా. వినాలి శ్రద్ధగా నా మాట, అందరూ శ్రద్ధగా నా మాట వినాలి. ఇప్పుడు ఒక జీవితంతోనే మనకి అలచాట్లు, ఇబ్బందులు, కష్టాలు ఏంటివి? ఓ పక్క అప్పుల బాధలు, ఓ పక్క అనారోగ్య బాధలు, ఓ పక్క కుటుంబ సమస్యలు, ఓ పక్క బయట వారితో సమస్యలు, ఓ పక్క నిందలు, ఓ పక్క అవమానాలు, ఓ పక్క హేళనలు, ఓ పక్క మనం చూసి నవ్వుకోవటాలు. ఇవన్నీ శారీరకమైన జీవితంలో మనం అనుభవిస్తూ, నడిపించుకుంటూ మనం కొనసాగింపబడుతున్నప్పుడు ఈ జీవితాన్ని నడిపించడానికే బహుగా మనం ఇబ్బంది పడుతుండగా, ఈ మరొక కోణం వైపు మనం తిరిగితే, ఒకవేళ మానవ మనస్సుతో మనం ఆలోచన చేస్తే ఈ రెండు నడిపించడం మనకు అసాధ్యమేమో కానీ, ఈ రెండింటిని కొనసాగించడం మనకి చేత కాకపోవచ్చేమో కానీ, ఈ భక్తి మార్గములో నిలబడిన తరువాత, ఈ భక్తి మార్గంలోనికి, ఆధ్యాత్మికమైన మార్గంలోనికి అడుగు పెట్టిన తరువాత, నీ ముందున్న యేసు వైపు, నీ ముందున్నటువంటి యేసు వైపు చూచుచు ఆయన్నే గురిపెట్టి నడుచుకోగలిగితే రెండింటినీ నీకు సాధ్యం చేస్తాడు. చెప్పలేమంటే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండింటిని ఏం చేస్తాడు ప్రభు? సాధ్యపరుస్తాడు. అటు ఆధ్యాత్మిక జీవితంలోను, ఇటు శారీరకమైనటువంటి జీవితంలోను నీకు నెమ్మదిని, తృప్తిని, ప్రశాంతతను అనుగ్రహించేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. చెప్పండి, అందరూ వినాలి శ్రద్ధగా నా మాట. చక్కగా అందరూ కూడా దేవుని వాక్యం మీద మనసు పెట్టండి. ప్రభువు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. ఇప్పుడు రెండు జీవితాలతో మనం నడిపించబడుతున్నాం. లోకములో ఉన్న వారికి ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించినటువంటి ఏ విధమైన ఆలోచన వాళ్ళకి అవసరం లేదు. లోకములో ఉన్న వారికి ఈ రెండవ జీవితాన్ని గురించినటువంటి ఆలోచన వారికి లేదు. ఈ రెండవ జీవితంలోనికి వారు అడుగు పెట్టలేదు, లేకపోతే ఈ రెండవ మార్గంలోనికి అడుగు పెట్టలేదు. ఇప్పుడు వారికంటే మనము శ్రేష్ఠులమా, వారే శ్రేష్ఠులా? మామూలుగా మన ఆలోచన ప్రకారం చెప్పండి. నేను చెప్పిన పాయింట్ ఆలోచన చేశారా? చక్కగా నేను చెప్పిన మాట ఆలోచించాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, చూసారా ఏం చెప్పాను? ఇప్పుడు ఒక ఆమెను పెళ్లి చేసుకొని ఆమెతో ఏకటమే చాలా కష్టం కదా. ఇప్పుడు ఒకవేళ రెండో వివాహం చేసుకున్నాడు అనుకో,
ఒకవేళ వేరే ఇంకొక ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ రెండింటిని తృప్తిపరచడం అనేది, దానిలో కొనసాగడం అనేది సాధ్యమేనా అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు భార్యలు ఉన్నోడు ప్రశాంతంగా ఉంటాడా, ఒక్క భార్య ఉన్నోడు ప్రశాంతంగా ఉంటాడా? చెప్పాలి, చక్కగా చెప్పాలి. నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఇద్దరు భార్యలు ఉన్నవాడు ప్రశాంతంగా ఉంటాడా, ఒక్క భార్య ఉన్నవాడు కొంచెం నెమ్మదిగా ఉంటాడా? ఏది బెటర్? ఏది బెటర్? ఒక్క స్త్రీతో వివాహం చేసుకొని ఆ కుటుంబాన్ని నడిపించుకుంటా వెళ్తే కొంచెం తృప్తికరంగా ఆనందకరంగా ఉంటాడు. ఇన్ కేస్ రెండో వ్యక్తి కూడా తన జీవితంలో ప్రవేశించింది అనుకో, అటు వాళ్ళని సాటిస్ఫై చేయలేక ఇటు వీళ్ళని సాటిస్ఫై చేయలేక రెండింటి మధ్యలో రెండుకి చెడ్డ దేవరలాగా ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. దేవునికి స్తోత్రం. నేను మాట్లాడే విషయం ఏంటంటే, ఇప్పుడు లోకస్తుడికి రెండో జీవితం లేదు, ఉందా? లోకస్తు, చాలా జాగ్రత్తగా వినండి మీరు, నేను చెప్పే పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి. లోకములో ఉన్న వారికి రెండవ జీవితం లేదు, ఉందా? వాళ్ళకి ఒకటే జీవితం. ఏంటి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుదుమా అని వాళ్ళకి లోకంతోనే సరిపోతుంది. ఆధ్యాత్మిక జీవితం గురించి కానీ, భక్తి మార్గం గురించి కానీ, ప్రార్థన గురించి కానీ ఏ విధమైన చింత, ఆలోచన వారికి లేదు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒకటే ఫ్యామిలీ. ఉన్నారా నేను చెప్పే మాట? ఇప్పుడు వాళ్ళకి ఏ ఫ్యామిలీ? ఒకటే ఫ్యామిలీ, ఒకటే జీవితం, ఒకటే మార్గం. దేవునికి మహిమ కలుగును. మరి ఇప్పుడు మన వైపు ఆలోచన చేస్తే, ఇప్పుడు మన దగ్గరకు వస్తే, మన విషయానికి వస్తే, మనకు రెండు జీవితాలు. ఏంటివి? ఒకటేమో శారీరకమైన జీవితం. ఇప్పుడు ప్రార్థన అయిపోగానే మళ్ళీ ఇంటికి వెళ్ళి భర్తను చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, బట్టలు దుక్కోవాలి, ఉద్యోగం చూసుకోవాలి, వ్యాపారం చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. అదేంటిది? ఇది శారీరకమైన జీవితం. ఇప్పుడు ఇక్కడ ఉన్నంత వరకు ఇక్కడే నువ్వు బట్టలు ఉతకాల్సిన పనిలా, ఇక్కడేమి నువ్వు వంట చేయాల్సిన పని లేదు, ఇక్కడేమి నువ్వు ఉద్యోగం చేయాల్సిన పని లేదు, ఇక్కడ వ్యాపారం చేయాల్సిన పని ఏమీ లేదు. ఇదంతా కూడా దేనికి సంబంధించింది? ఆధ్యాత్మిక జీవితం. ప్రార్థన, పరిచర్య, పరిశుద్ధత, విశ్వాసము, భక్తి, ఇంకేంటి, నీతి క్రియలు, మంచి క్రియలు, ఇవన్నీ కూడా ఇదొక జీవితం. ఇది ముగించిన వెంటనే మరలా శారీరకమైన జీవితంలోనికి వెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పుడు మనకి ఎన్ని జీవితాలు ఉన్నట్టు? రెండు జీవితాలు ఉన్నట్టు, అంతేనా? లోకంలో ఉన్న వారికి ఎన్ని జీవితాలు ఉన్నాయి? అందరూ నాకెళ్ళి చూడండి. లోకంలో ఉన్న వారికి ఎన్ని జీవితాలు ఉన్నాయి? ఒకటే ఉంది. ఇప్పుడు లోకంలో ఉన్నవాడు బెటరా, రెండు జీవితాల మధ్యలో లేకపోతే రెండు మార్గాల మధ్యలో నడుస్తున్నా మనకంటే వాళ్ళు బెటరా, వాళ్ళకంటే మనం బెటరా? చెప్పండి. లాజిక్గా చెప్పొద్దు, సాధారణంగా చెప్పండి. ఇందాక నేను చెప్పిన పాయింట్ ప్రకారంగా సాధారణంగా చెప్పండి. ఇప్పుడు రెండు వివాహాలు చేసుకున్నోడు ఆనందంగా ఉంటాడా? ఒకటిని అంటే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నవాడు చక్కగా ఉంటాడా? విన్నారా అందరూ నా పాయింట్? అందరూ నా పాయింట్ వినాలి. దేవునికి స్తోత్రం. అందరూ నాకెళ్ళి చూసుకుని నేను చెప్పేది ఆలోచనాత్మకంగా చక్కగా ఇక్కడ కూర్చున్న వారే కానీ, లైవ్లో ఒకవేళ వింటున్న వారే కానీ ఆలోచన చేయండి. ఈరోజు భక్తి జీవితం అంటే మనకి విసుగు వస్తుంది, అవునా? ఆధ్యాత్మిక జీవితం అంటే భారం అవుతుంది, ఆధ్యాత్మిక జీవితం అంటే కష్టతరం అవుతుంది, ఆధ్యాత్మిక జీవితం అంటే మనకి బహుబాధ అయిపోతుంది, ఆధ్యాత్మిక జీవితం అంటే ఒక విధమైనటువంటి వేదన, ఒక విధమైనటువంటి కష్టము అనుభవిస్తున్నట్టుగా వెళ్తున్నాం. అవునా కాదు? అవునా కాదు? నేను చెప్పేది వినా.
చక్కగా వినాలి అందరూ కూడా. ఎందుకలా మారుతుంది, ఎందుకలా జరుగుతుంది? మరి ఇది భారంగాను, కష్టముగాను, వేదనగాను, దుఃఖ సహితంగాను, ఇబ్బందికరంగాను, నష్టంగాను ఉన్నట్లయితే దీన్ని మనం చేయకుండా ఉంటేనే మంచిదిగా. నేను చెప్తుంది అర్థమవుతుందా? చక్కగా వినాలి నేను చెప్పే మాట. ఇప్పుడు ఇది మనకి భారంగాను, కష్టంగాను, వేదనగాను, దుఃఖముగాను, లేకపోతే నష్టముగాను మనం దీన్ని ఎంచి చూస్తున్న వారమైతే, లేకపోతే లోకస్తులు కూడా మనము దీనివల్ల ఏ ప్రయోజనం పొందని వారిగా కనబడుతున్నట్టయితే ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని విడిచిపెట్టి లోకంలోనే ఉంటే సరిపోయింది కదా. అర్థమైందా నా పాయింట్ అందరికీ? లోకంలోనే ఉంటే సరిపోయిందా లేదా? అటుపక్క శారీరక జీవితాన్ని మనం సుఖంగా అనుభవించలేకపోతున్నాం. మొన్న సిస్టర్ అంటుంది, మనకు సహోదరి నాతో అంటున్న విషయం, తన భర్తతో మాట్లాడుతుందంట. ఈరోజు ఆదివారం ప్రార్థన అయిపోయింది, మరలా మాకు రేపు ఈరోజు సాయంకాలం కూడా స్వార్థ కూటం ఉంది, వెళ్ళమంటావా అంటే ఆయన అంటున్నాడంట, వెర్రిగా ఆడే ఉండు రామాకు అంటున్నాడంట. ఏమంటున్నాడు? వెర్రిగా ఆడే ఉండు ఇక రామాకు అంటున్నాడు. ఇప్పుడు మన జీవితం ఎలా ఉంది? అటుపక్క శారీరకమైనటువంటి రీతిలో శారీరకంగా మనం తృప్తిగా ఉండలేకపోతున్నాం. ఇటుపక్క ఆధ్యాత్మిక జీవితానికి వచ్చేసరికి ఆధ్యాత్మిక జీవితం వైపు కూడా మనకి ఆనందం, సంతోషాన్ని పొందనట్టుగా మనం ఉంటున్నాం. మరి అట్లాగైతే రెండింటిని నడిపించేటువంటి బలహీనంగా మనం ఉన్నాం. రెండింటిని మనం సాటిస్ఫై, తృప్తిపరచినటువంటి, లేకపోతే వారికి మనం తగిన రీతిగా నడుచుకోలేనటువంటి రీతిలో మనం ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆధ్యాత్మిక జీవితాన్ని వదిలేయటం మంచిదా కాదా? వదిలేయటం మంచిదా కాదా? ఎందుకు చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టి మరలా ఆధ్యాత్మిక జీవితాన్ని విడిచిపెట్టి వెనకకు పోవడానికి గల కారణం ఏంటి తెలుసా? అటు శారీరకంగాను ఆనందాన్ని, తృప్తిని అనుభవించలేక, ఇటు ఆధ్యాత్మికంగాను ఆనందాన్ని, తృప్తిని, సంతృప్తిని పొందలేక దీనికంటే ఇదే బెటర్ అని మరణ లోకం వైపు తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఎలా? ఒక భార్యని పెళ్లి చేసుకొని మరొక భార్యని పెళ్లి చేసుకొని ఇద్దరు స్త్రీలతో ఏగలేక, ఇబ్బంది పడలేక ఎలాగైతే ఈ లోకంలో ఉన్న మనుషులు సతమతం అవుతా ఉంటారో అదే విధంగా అయ్యో ఉన్నదాంతోనే ఏగలేకపోతే రెండోది అయిందిరా, ఇటు దాన్ని ఇటు ఏమని సాటిస్ఫై చేయలేక ఇబ్బంది పడుతున్నాను, ఇది ఎలా వదిలిపోయింది అని చెప్పేసి బాధపడతారా? ఇబ్బంది పడతారా? అంటే ఇప్పుడు నేను అనే విషయం ఏంటంటే చక్కగా మీరు శ్రద్ధగా వినాలి. ఒక ఫ్యామిలీ ఉంటే సరిపోయింది, రెండవది అనవసరంగా వచ్చినట్టే కదా, రెండవ దానిలోనికి అనవసరంగా ప్రవేశించినట్టే కదా, రెండవ దానిలోనికి అనవసరంగా దూకినట్టే కదా. దేవునికి స్తోత్రం. అప్పుడు తన ఆలోచనతో ఎలా ఉంటా చెప్పండి? అరే దీన్ని ఎలాగా వదిలించుకోవాలి, తొందరగా ఈ పీడాకాలం, తొందరగా ఈ జీవితాన్ని వదిలించుకోవాలని మాట్లాడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినాలి, శ్రద్ధగా వినాలి నేను చెప్పే విషయం. అదే రీతిగా ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే చక్కగా ప్రశాంతంగా శారీరక జీవితంలో చక్కగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. ఎలా? మన పని మనం చేసుకుంటూ, మన ఉద్యోగం మనం చేసుకుంటూ, మన వ్యాపారం మనం చేసుకుంటూ, మన తెప్పలు మనం పడుకుంటూ, మన బాధలు మనం పడుకుంటూ, మన కుటుంబాన్ని మనం నడిపించుకుంటూ, మనది మనం చూసుకుంటూ మంచిగా వెళ్తున్న మార్గంలో ఎవరు తగిలారు? ఇలా వెళ్ళిపోతున్నాం. మన బతుకు మనం బ్రతుకుంటా వెళ్ళిపోతున్న ఈ మార్గంలో నీకు నాకు ఎవరు జరిగారంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోక రాజ్యానికి పోడని ఆయన మధ్యలో తగిలితే మళ్ళీ ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఇప్పుడు ఏమైంది చెప్పాలి అందరూ కూడా.
ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు బండి ఇటు వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనకి ఏమైంది? ఆల్రెడీ ఉన్న జీవితం అది అలాగే ఉంటుండగా మరొక క్రొత్త జీవితంలోనికి మనం ప్రవేశించాం. మరొక క్రొత్త మలుపులోనికి ప్రవేశించాం. ఇప్పుడు నేను అనే విషయం ఏంటంటే, ఇప్పుడు లోకంలో ఉన్న వాడి కంటే మనము శ్రేష్ఠులమా, మనకంటే వాళ్ళు శ్రేష్ఠులా? చెప్పండి. ఇప్పుడు ఆలోచన చేసి చెప్పండి. వింటున్నారా నేను చెప్పే మాట? ఇప్పుడు వాళ్ళకి ఒకటే జీవితం అండి, వాళ్ళకి రెండో జీవితంతో సంబంధం లేదు. అంటే ఒకటే ఫ్యామిలీ, ఒకటే సిస్టరు, ఒకటే వైఫ్, రెండో వైఫ్ లేదు. వాడు ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు మనకే వచ్చిన సావంతా ఏంటి 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 సావు? ఉదయం 9 గంటలకు డ్యూటీ అయిపోయింది. చక్కగా ప్రశాంతంగా పడుకోవాల్సిన మనం ఏమవుతున్నాం? ఉదయం రాత్రి 8 గంటల నుంచి ఉదయకాలం 9 గంటల వరకు అది నీ జీవితం, శారీరకమైన జీవితం. మరలా ఉదయం 9 అవగానే 9:30 కల్లా ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చున్నావు? ఇది రెండోది. అర్థమవుతుందా? అది మొదటి భార్య అయితే ఇది ఎవరు వినాలి అందరూ కూడా. అది మొదటి భార్య. ఏది? రాత్రి 8 గంటల నుంచి 9 గంటల దాకా మొదటి భార్య. రెండో భార్య ఏది? చెప్పాలి. ఉన్నారంటే చెప్పే కొంచెం అర్థమవుతుందా? కొంచెం ఆలోచనగా మీరు పరిశీలన చేస్తే మీకు అర్థమైంది, లేకపోతే అర్థం కాదు మీకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఈ ఆరాధనలోనికి, ప్రార్థనలోనికి అడుగు పెట్టక ముందు దాకా మొదటి జీవితంలో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది రెండవ జీవితం, ఇది రెండవ మలుపు, ఇది కొత్త ప్రారంభం. మళ్ళీ ఇప్పుడు దీనికంటే నేను అనేది ఏంటంటే, అటు శారీరకమైన జీవితాన్ని చేసుకుంటూ మరలా ఇప్పుడు కొత్త తగిలింది మనకి. ఏంటిది? 9 గంటల కరెక్ట్గా 9:30 ఖచ్చితంగా వచ్చి ప్రార్థనలో కూర్చోవాలి. బయట వాళ్ళకి కోరలేదు. ఈ యేసు ప్రభు అనే వ్యక్తి తాగని వాడికి ఈ గోళ ఉందా లేదా చెప్పాలి. వింటున్నారా నేను చెప్పే మాట? ఇప్పుడు మన కుటుంబాల్లోనే కొంతమందికి వేసే తగిలాడు, కొంతమందికి ఇంకా తగిలాడా? మనం వెళ్తున్న మార్గంలో మధ్యలో ఒక ఆయన తగిలి మన మార్గాన్ని ఏం చేశాడు? 1 way 2 way చేశాడు. 1 way ఏం చేశాడు? ఉందా మీ అందరు? నాకు ఈ 2 జీవితాలు ఉన్నాయన్న వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చక్కగా చెప్పాలి. హల్లెలూయా. ఉన్నాయా? క్రైస్తవుడు, క్రిస్టియన్ అని చెప్పుకునే ప్రతి వారికి ఈ 2 జీవితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఒక జీవితం ఉన్నవాడు ప్రశాంతంగా, నెమ్మదిగా, సంతోషంగా ఉంటాడా? 2 జీవితాలు కలిగిన వాడు నెమ్మదిగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉంటాడా? ఇంకొక మాట చెబుతున్నా, ఒక ఫ్యామిలీ ఉన్నవాడు సంతోషంగా ఉంటాడా? 2 ఫ్యామిలీలు ఉన్నవాడు సంతోషంగా ఉంటాడా? ఇంకొక మాటలో చెబుతా, ఒకటే జీవితం ఒకటే ఉద్యోగం చేసేవాడు ప్రశాంతంగా ఉంటాడా? 2 ఉద్యోగాలు చేసేవాడు ప్రశాంతంగా ఉంటాడా? ఇంకొక మాటలో చెబుతా, ఒక యజమాని దగ్గర పనిచేసేవాడు ప్రశాంతంగా ఉంటాడా? 2 యజమానుల దగ్గర పనిచేసేవాడు ప్రశాంతంగా ఉంటాడు. ఒక యజమాని దగ్గర ఉండేవాడు తృప్తిగా ఉంటాడా? 2 యజమానుల దగ్గర ఉండేవాడు తృప్తిగా ఉంటాడు. ఇంకొక మాటలో చెబుతా, ఒక యజమాని దగ్గర పనిచేసేవాడు ఒక్కరిని సంతోషపరుస్తాడా? 2 సంతోషపరుస్తాడా? హల్లెలూయా. అర్థమైందా? నేను చెప్పిన మాట అర్థమైందా మీకు? ఇప్పుడు మన మధ్యలో వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు కదా, బ్రదర్స్ కొంతమంది ఉన్నారు, లేకపోతే ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసే వాళ్ళు ఉన్నారు, కుటుంబాలు నడిపించే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ 2 ఫ్యామిలీలు ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు. ఇద్దరు భార్యలు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు, 2 భర్తలు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు, 2 ఫ్యామిలీలు నడిపించే వాళ్ళు ఉండొచ్చు. నువ్వు ఒకవేళ ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా ఒక ఫ్యామిలీతోనే ఒక్కరితోనే జీవితం కొనసాగించడం కష్టంగా ఉంటుంది కదా, అప్పులు కట్టలేక, ఈఎంఐలు కట్టలేక, వడ్డీలు కట్టలేక, గిన్నెలు కొనలేక, షర్ట్లు కొనలేక, ఇల్లు కట్టలేక,
ఇంట్లో వస్తువులు లేక, ఫ్రిడ్జ్ లేక, ఇంకేంటి ఏసీ కొనలేక, పరిపంచం కొనలేక, డబల్ గంట కొనలేక, అయ్యా అంతేనా? ఇబ్బందిగా ఉంటుంది కదా. ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు చూసుకోవటమే అంత ఇబ్బందిగా ఉంటుంది కదా. మరి 2 ఫ్యామిలీలను చూసుకోవటం ఇబ్బందిగా లేదా అని అడిగితే ఎవరైనా, నేను అడుగుతున్నాను ఇప్పుడు, ఎవరైనా మాకు బాగానే ఉందంటే వాడికి 100 కొబ్బరికాయలు కొడతారు. హల్లెలూయా. శ్రద్ధగా వినాలి నా మాట. చక్కగా మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు క్రైస్తవ్యంలో అసలు ఆధ్యాత్మిక జీవితం అవసరమా లేదా అన్న సంగతి అందరికీ అర్థమైపోతుంది. సాధారణమైన మానవ మనసుతో ఆలోచన చేస్తే ఒకటి చాలు అనుకోవచ్చు, అంతేనా? విన్నారన్న మాట. సాధారణమైన మానవ మనసుతో ఆలోచన చేస్తే ఒకటి చాలునా బాబు, 2వ సినిమా అవసరం లేదని అనుకుంటాం. సాధారణమైన మానవ మనసుతో ఆలోచన చేస్తే ఒక జీవితం చాలు, ఈ 2వ జీవితం అవసరం లేదని మనం అనుకుంటాం. ఈ రోజున అనేక మంది ఇలా మానవ మనస్సుతో ఆలోచించడం వల్లనే వారి భక్తి జీవితంలో సార్థకతను పొందలేకపోతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, ఎలా మాట్లాడుతున్నారంటే, ఈ భక్తి జీవితం ప్రారంభించబడిన తరువాతే, ఆధ్యాత్మిక జీవితంలో అడుగు పెట్టిన తరువాతే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, మాకు చాలా కష్టంగా ఉంది, మాకు చాలా నష్టాలు వస్తున్నాయి, మాకు చాలా బాధలు వస్తున్నాయని ఎలా మాట్లాడుతున్నారంటే, వారికి ఎదురవుతున్న శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, బాధలను బట్టి 2 అవసరం లేదులే, 1 దాన్నే అని భక్తిని వదిలిపెట్టి లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. ఎలాగా? ఒక ఫ్యామిలీ చాలు, 2వ ఫ్యామిలీని ఏదనేమని, ఒక ఫ్యామిలీని 2వ ఫ్యామిలీకి దూరం అయ్యి ఇంకో మొదటి ఫ్యామిలీలోనికి వచ్చేసినట్టు. దేవునికి స్తోత్రం. నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా వినాలి. చాలా వెరీ 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 ఇంపార్టెంట్ విషయాన్ని మాట్లాడుతున్నాను. ఈ విషయం మనం మానవ మనసుతో ఆలోచన చేస్తే ఏనాడు కూడా ఇక యేసుని వెంబడించాలి, యేసు ప్రభుని ఆరాధించాలి, ఈ భక్తి జీవితం చేయాలి అన్నటువంటి ఆలోచనే నీకు రానే రాదు. ఎందుకని? ఒకటి చేయటమే, ఒకదాన్ని ఏదటమే చాలా ఇబ్బందికరంగా ఉంది. మధ్యలో మళ్ళీ ఈయన తగిలాడు. ఇప్పుడు ఈ జీవితంలో నీకు అడుగు పెట్టాలంటే, ఇప్పుడు దీన్ని సాటిస్ఫై చేయాలంటే, ఇటు పోవాలంటే ఇటు పోలేక ఏమవుతుంది? మన జీవితం రెండింటి మధ్యలో ఇరుకులు పడినట్టుగా ఇబ్బందికరంగా మనకు మారుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేయొచ్చు మనం? దీన్ని వదిలిపెట్టి చక్కగా లోకంలోకి వెళితే బాగుంటుంది అని అనిపిస్తుందా లేదు? ఇప్పుడు అందరికీ అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది, కానీ ఏం చేయాలో అర్థం కాక, తప్పక, వీలు పడక, ఇంకొక మాటలో చెప్పాలంటే ఇక మనకి ఏమి అర్థం కాక అయోమయ స్థితిలో ఉండి ఇప్పుడు భక్తిని చేస్తున్న వారు క్రైస్తవ లోకంలో చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. అర్థమైందా? ఇటు ఈ జీవితాన్ని విడిచిపెట్టలేక, అటు ఆ జీవితాన్ని విడిచిపెట్టలేక ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల మధ్యలో మన జీవితం కొనసాగించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకని చెప్పండి? ఎందుకని మనకు అలా అనిపిస్తుంది? ఎందుకు మనం ఇలా ఆలోచన చేస్తున్నాము? అందుకనే కొన్ని సార్లు ఆధ్యాత్మిక జీవితం వైపు ఆసక్తి మనకు తగ్గుతుంది, ఆధ్యాత్మిక జీవితం మీద ఆలోచన మనకు తగ్గుతుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని మన వల్ల కాదు, మనం చేయలేము, నా వల్ల కాదు, నేను రాలేను,
నేను చేయలేను అన్నట్టుగా ఆధ్యాత్మిక జీవితాన్ని విడిచిపెట్టి మరలా శారీరకమైన జీవితం వైపే ఆశ కలిగి పరిగెత్తుతున్న వారంగా మనం కనబడుతున్నామా లేదా? లేదుయా. మరి అట్లయితే దీన్ని విడిచిపెట్టి అటు పోవడమే మంచిదిగా. అంటే నేను అనే మాట ఏంటంటే, లోకంలో ఉన్న వారికి ఈ రెండు మార్గాలు లేవు, లోకంలో ఉన్న వారికి ఈ రెండు జీవితాలు లేవు, లోకంలో ఉన్న వాడికి ఈ బాధ లేదు, లోకంలో ఉన్న వాడికి ఆధ్యాత్మిక జీవితం చేయాలి, శారీరకమైన జీవితం చేయాలి, ఇటు ఒక ప్రార్థన చేయాలి, అటు ఒక భార్యను చూసుకోవాలి, ఇటు ఒక పరిచయం చేయాలి, అటు ఒక ఉద్యోగం చేయాలి, ఇటు ఒక విశ్వాసంతో ఉండాలి, అటు ఒక అబద్ధాలు ఆడాలి, ఇటు ఒక పరిశుద్ధంగా ఉండాలి, అటు పాపం చేయాలి అన్న బాధ బయట ఉన్న వాడికి ఉందా? ఉందా లేదా? నేను అడిగే విషయం ఏంటంటే, ఇప్పుడు లోకంలో ఉన్నవాడి కంటే మనము శ్రేష్ఠులమా, మనకంటే వాడే శ్రేష్ఠుడా? ఆలోచన చేసి చెప్పండి. ఇప్పుడు మన కుటుంబాల్లోనే ఉన్నటువంటి కొంతమందికి, పురుషుడికి, కుటుంబాల్లో ఉన్న స్త్రీలకి రెండు జీవితాలు ఏంటి? గబగబ పని చేసుకోవాలి, మళ్ళీ ప్రార్థనకు పరిగెత్తుకుంటా రావాలి, గబగబ వంట చేయాలి, మళ్ళీ ప్రార్థనకు పరిగెత్తుకుంటా పోవాలి. వాడికి ఏంటి? నువ్వు చేసింది చక్కగా ఇంట్లో పడుకుంటాడు. ఎవరు? మీ ఆయన, లేకపోతే నీ భర్త. ఏం చేస్తాడు? అతనికి ఏ బాధ లేదు, నువ్వు వండి పెడితే చక్కగా తిని ఇంట్లో కూర్చుంటాడు, లేకపోతే నువ్వు వండి పెడితే చక్కగా తిని బయట తిరుగుతాడు, నువ్వు వండి పెడితే చక్కగా తిని ఉద్యోగానికి వెళ్తాడు, నువ్వు వండి పెడితే చక్కగా తిని చక్కగా చేసుకొని బట్టలు తింటే ఐరన్ చేస్తే చక్కగా బట్టలు ఇస్త్రీ బట్టలు నగరకుండా బయటికి పోయి చక్కగా ఉద్యోగం, వ్యాపారం, ఇంకేదైనా పని చేసుకొని వచ్చి ప్రశాంతంగా ఉంటాడు. నీవేమో ఇటు భర్తని సంతోషపెట్టాలి, అతనికి వండాల్సినవి వండాలి, అతనికి చేయాల్సినవి చేయాలి, అతని బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం పెట్టుకోవాలి, బంధువులు చూడాలా, అతని ఇంటి వాళ్ళని, నీ ఇంటి వాళ్ళని, అతని ఇంటి వాళ్ళని, నీ ఇంటి వాళ్ళని, అతని అమ్మానాలని, మీ అమ్మానాన్ని, అతని సహోదరుని, నీ సహోదరుని, అతని అక్క చెల్లెల్ని, మీ అక్క చెల్లెల్ని. అవునా? అవునా కాదా? అతని యొక్క స్నేహితుల్ని, ఇటు పక్క నీ స్నేహితుల్ని. ఇప్పుడు నువ్వు బెటరా, వాడు బెటరా? ఇవన్నీ చూసుకుంటూ, ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటూ మనం ఆ ప్రార్థన అనగానే ప్రార్థన బైబిల్ పట్టుకొని వెళ్ళాలి. మళ్ళీ ప్రార్థన టయానికి రాకపోతే అయ్యగారు బయట నుంచే పెడతాడు. ఈ గోళ ఎందుకు వచ్చిందని చెప్పేసి ఎన్నో ఆదివారాలు మానేసాం. అంతేనా? నేను చెప్పింది అర్థమైందా మీ అందరికీ? దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ విషయం నేను చెబుతున్నా. ఇప్పుడు ఈ గోళంతా ఎందుకు? అసలు ఈ బాధ అంతా ఎందుకు? మా ఆయన చర్చికి రాకపోతే అసలు అయ్యగారు ఫోన్ చేసి, అదే నేను రాకపోతే మాత్రం అంటే ఫోన్ చేసి, ఎందుకు రాలేదమ్మా, నీకు బుద్ధి లేదా, జ్ఞానం లేదా, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, ఇంకేమన్నా తింటున్నావా అని రకరకాలుగా మాట్లాడి, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేస్తే మనము శ్రేష్ఠులమా? అసలు ఈ రెండవ వ్యక్తి తయారు వాడు. నువ్వు వెళుతున్న మార్గంలో నీ మార్గాలు నువ్వు పోతా ఉంటే, నీ బతుకులు నువ్వు బతుకుతా ఉంటే, నీ జీవితం నువ్వు చేస్తా ఉంటే, నీ కుటుంబాన్ని నువ్వు నడిపిస్తుంటా ఉంటే, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం అని ఆయన మాట విని ఈ మధ్యలో తగిన ఈ మనిషిని పట్టుకొని మరొక మార్గం వైపు తిరిగిన నీవు బెటరా? అసలు యేసు ప్రభు ఎంతవరకు ఎరగని వారు, తెలుసుకొని వారు, అసలు ఆ మార్గంలోనికే రాని వాళ్ళు శ్రేష్ఠులా? ఆలోచన అర్థమైందా? నేను చెప్పిన ఆలోచన అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. అందరూ శబ్దంగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అక్షరానుసారంగా ఆలోచన చేస్తే మనకంటే లోకంలో ఉన్నవాడే బెటర్. అంతేనా? అంటే అట్లా వాడికి ఒక ఫ్యామిలీతో సరిపోతుంది. ఇప్పుడు మనకేంటి? 2 ఫ్యామిలీలు. అంతేనా? మనకేంటి ఇప్పుడు? 2 కుటుంబాలు. మనకేంటి ఇప్పుడు? 2 జీవితాలు. మనకేంటి ఇప్పుడు? 2 మార్గాలు.
శారీరకమైన మనసుతో, మానవ మనసుతో మనం ఆలోచన చేస్తే మనకంటే వాళ్ళే బెటర్ అనుకుంటున్నాం మనం. దేవునికి స్తోత్రం. మనకంటే వాళ్ళే మంచోళ్ళు, అంటే మనకంటే వాళ్ళే బాగున్నారు. వాళ్ళకి ఏ బాధ లేదు, వాళ్ళకి ఏ టెన్షన్ లేదు, వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, వాళ్ళకి ఏ బాధ కూడా లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, చక్కగా వచ్చి ఇంట్లోకి వచ్చి పడుకుంటారు. ఎక్కడ కావాలంటే అక్కడ పడుకుంటారు, ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉంటారు, ఏది కావాలంటే అది తింటారు, ఎక్కడ పోవాలంటే అక్కడికి పోతారు. నువ్వు ఎక్కడికి పోయినా, ఎడు తిరిగినా, బుధవారం వస్తే బైబిల్ స్టడీకి రావాలి, శనివారం వస్తే పరిశుద్ధాత్మకి రావాలి, ఆదివారం వస్తే మళ్ళీ ప్రార్థనకి రావాలి. దేవునికి స్తోత్రం. ఇన్ని ఇబ్బందులు పడుకుంటే ఇది చేయటం అవసరమా? ఎన్ని ఇబ్బందులు పడుకుంటా ఇది చేయటం అవసరమా? హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పే విషయం అక్షరానుసారంగా, లోకానుసారంగా, లోకరీతిగా ఒకవేళ నీ ఆలోచన ఉంటే ఈ రెండిని నడిపించడం, రెండు కుటుంబాలను నడిపించడం, రెండు ఫ్యామిలీస్ ని సాటిస్ఫై చేయడం ఇబ్బందే. కానీ ఆత్మీయంగా ఆలోచన చేస్తే నువ్వు ఎంచుకున్న మార్గం వారి కంటే శ్రేష్టమైన మార్గం మీద చమలు కూడా చెప్పిస్తాను. నేను చెప్పిన మాట చాలా జాగ్రత్తగా. శరీరానుసారంగా ఆలోచన చేస్తే మన వల్ల కాదు, ఇది మనం చేయలేం. అందుకని ఏమవుతుంది, ఆదివారం ఒక పూటే కనపడాల్సి వస్తుంది, శనివారం బుధవారం ఆదివారం కూడా తప్పక ఇబ్బందికరంగా ఉండి రావాల్సి వస్తుంది. ఇది శరీరానుసారమైన మనసుతో మనం ఆలోచన చేస్తున్నాం. ఆత్మానుసారంగా, ఆత్మీయంగా ఆలోచన చేస్తే పరిశుద్ధ లేఖనం ఏం సెలవిస్తుందో ఒక్కసారి ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం. ఏం సెలవిస్తుందో ఒక్కసారి ధ్యానం చేయాలి. శరీర రీతిగా మనకున్నటువంటి ఈ ఆర్థిక సమస్యలని, కుటుంబ సమస్యల్ని, వ్యక్తిగత సమస్యలని, ఆరోగ్య సమస్యల్ని మనం నడిపించుకుంటూ, లేకపోతే వాటిని గమనించుకుంటూ, కొనసాగించుకుంటూ ఈ బండిని, ఈ ప్రయాణాన్ని కొనసాగించడమే చాలా ఇబ్బందికరంగా మారుతుందా లేదా? మళ్ళీ దీనికి తోడు ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ దీనికి తోడు అప్పులు అలాగే ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు అలాగే ఉండగా, ఇంకా మన జీవితంలో రోగాలు ఉండగా, సమస్యలు ఉండగా, రకరకాలైనటువంటి బాధలు ఉండగా యేసు ప్రభువుని నమ్ముకోవాల్సి వచ్చింది. నమ్ముకున్నామా? ఇప్పుడు ఇదొకటి దేవునికి స్తోత్రం. ఇప్పుడు మధ్యలో నిలబడి నేను చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు ఈ రెండు జీవితాల మధ్యలో ఉండి నువ్వు శరీర రీతిగా ఆలోచన చేస్తే ఇది నీకు సంతృప్తిగా, ఆనందకరంగా ఉండదు, ఇది కూడా సంతృప్తిగా, ఆనందకరంగా ఉండదు. మనకు అలా అనిపించడం వల్ల ఏం చేస్తున్నాం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి తృప్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించలేక ఆధ్యాత్మికంగా దిగసారిపోతున్నాం. రెండవది, శారీరకంగా కూడా మనం కృంగి కృషించిపోయి నీరసించిపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఏమనే మాట ఏంటంటే, ఇటు శారీరకంగా మనం దీవించబడి అభివృద్ధికరంగా ఉండలేకపోతున్నాం, అటు ఆధ్యాత్మికంగా కూడా దీవించబడి ఆశీర్వాదంగా అభివృద్ధికరంగా ఎదగలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. శ్రద్ధగా వినాలి, అందరూ శ్రద్ధగా వినాలి. ఎందుకని అలా జరుగుతుంది? ఎందుకని అలా జరుగుతుందంటే, ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించినటువంటి సరి అయిన అవగాహన మనలో చాలా మందికి కొరతగా ఉంది. ఎలా చెప్పండి? కొరతగా ఉంది. ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించిన అవగాహన నీకు సరిగ్గా అందితే ఆధ్యాత్మిక జీవితం నీకు సంతోషకరంగానే ఉంటుంది, శారీరకమైన జీవితం కూడా సంతోషకరంగానే మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వినాలి, శ్రద్ధగా వినాలి నా మాట, అందరూ కూడా చక్కగా వినాలి. ఇప్పుడు అర్థమైంది నేను చెప్పిన మాట అందరికి అర్థమైందా? ఇప్పుడు లోకంలో ఉన్న వారి కంటే మనకంటే వారే బాగున్నట్టుగా అనిపిస్తుంది, అంతేనా?
వారే చక్కగా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మనకి తలనొప్పి ఏంటి? ఇటు మందిరానికి వెళ్ళాలి, ఇటు పక్క ఇంటిని చూసుకో. ఈ రెండు తలనొప్పులు మనకి. వాళ్ళకి ఈ రెండు తలనొప్పులు ఏమి లేవు. ఎందుకు ఇలా అనిపిస్తుందంటే ఆధ్యాత్మిక జీవితం నీకు తలభారంగా, తలనొప్పిగా, లేకపోతే ఇబ్బందికరంగా, కష్టకరంగా ఉండడానికి గల కారణం ఏంటంటే అసలు ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటో నీకు అసలు ఇంతవరకు సరైన అవగాహన రాలేదు. దేవుడికి స్తోత్రం. వచ్చిన తర్వాత ఒకసారి స్తోత్రం చెప్పండి. సరైన అవగాహన వచ్చిందా? ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటో మా నగేలు చూడండి, అందరూ కూడా నగేలు చూడండి, కిందకేం కూతారు చూడండి నగేలు అందరూ. ఆధ్యాత్మిక జీవితం అంటే సరి అయిన అవగాహన నీకు దొరికితే ఆధ్యాత్మిక భక్తి జీవితం నీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇటుపక్క శారీరకమైన భక్తి జీవితం కూడా నీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇప్పుడు ఇటుపక్క మనం బాధల గుండా, వేదన గుండా, కన్నీరు గుండా ప్రయాణం చేస్తూ ఇటుపక్క కూడా ఎలా ఉంటున్నావు చెప్పాలి. నేను చెప్పేది అర్థమైందా? ఇప్పుడు నీ అంతరంగాన్ని పరిశీలన చేసుకో. ఇటుపక్క దేవుని ఆధ్యాత్మిక జీవితంలో సంతృప్తిగా, సంతోషాన్ని అనుభవిస్తున్నావా? అటుపక్క లోకంలో ఆధ్యాత్మిక లోక సంబంధమైనటువంటి శారీరకమైన జీవితంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇంటిలో సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్నావా? హల్లెలూయా. నేను అనేది ఏంటంటే ఇటు లేదు, ఇటు లేదు, మరి ఇది వదిలేసి ఇది పోతే పోయిందిగా, లేకపోతే అది వదిలేసి. హల్లెలూయా. వినాలి 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 అందరూ కూడా. నేను చెప్పే శ్రద్ధగా వినండి, నేను చెప్పే శ్రద్ధగా వినాలి మీరందరూ కూడా. ఇప్పుడు ఇటు లేదు సంతోషం, ఎటు భక్తి ఆధ్యాత్మిక జీవితం వైపు సంతోషం లేదండి. ఎందుకని? ఈ శారీరకమైన జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆధ్యాత్మికంగా తగ్గిపోతున్నాం. ఎట్లా? ఒక్కోసారి శారీరకమైన జీవితాన్ని బట్టి ఆదివారం ప్రార్థన కూడా ఎగ్గొట్టాయి, ఆదివారం ప్రార్థన కూడా ఎగ్గొట్టి. ఎందుకని? ఆదివారమే పెన్షన్ వస్తుంది. ఏమవుతుంది చెప్పాలి. బండి కొంచెం ఇప్పుడు వెళ్తుంది, చక్కగా వినండి నేను చెప్పేది. ఇప్పుడు దాకా మిమ్మల్ని ఆలోచింపజేయడానికి నేను ప్రశ్నార్థకంగా మాట్లాడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను అనే విషయం ఏంటంటే ఆదివారం నువ్వు చేస్తున్న ఉద్యోగంలో సెలవు లేక, సెలవు దొరక్క, అడిగిన ఎరుక ఏమవుతుంది? ఒకసారి నీ ఉద్యోగాన్ని బట్టి ఆదివారం డ్యూటీ, ఆదివారం ప్రార్థన కూడా ఎగ్గొట్టి అది ఖచ్చితంగా చేయాలి. ఆదివారం విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించాలి, ఖచ్చితంగా దేవుని మందిరంలో ఉండాలి. కానీ ఆ రోజే పని కుదురుతుంది. విన్నారని చెప్పేమాట. ఇప్పుడు ఆ రోజు ఏం చేస్తున్నారు? వారం అంతా పని లేదు, ఆదివారం రోజే పనికి రమ్మంటున్నారు. వారం అంతా ఏ పని లేదు, ఆదివారమే పనికి పోవాలి. వారం అంతా ఏ ఫంక్షన్ రాట్లా, ఆదివారమే మా అమ్మాయి మెచ్చి ఏంటి ఫంక్షన్ పెడతామంట. వారం అంతా ఏ పెళ్లి లేదు, ఆదివారమే. ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తున్నాం చెప్పండి మనం? ఇటు ఆదివారం ప్రార్థనకి రాలేక, ఇటు పెళ్లికి పోలేక ఏం చేస్తున్నాం చెప్పండి? పెళ్ళి ఏం క్యాన్సిల్ చేయట్లా, చేసుకుంటే ఆదివారం ప్రార్థనే క్యాన్సిల్ చేస్తున్నాం. ఒకవేళ ఆదివారమే దినం వచ్చింది అనుకో, దినం క్యాన్సిల్ అవ్వట్లా. ఏది క్యాన్సిల్ అవుతుంది? ఆదివారం ప్రార్థనే. నేను అనేది ఏంటంటే ఇంత మధ్యలో క్యాన్సిల్ చేసుకోవడం ఎందుకు? అసలు పూర్తిగా క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ లోకంలోకి పోతే బాగుంటుందిగా. హల్లెలూయా. ఉన్నారని చెప్పే మాట. ఇప్పుడు మధ్యలో కుదిరినప్పుడు ఏదో హడావుడిగా మళ్ళీ వాడు ఎప్పుడు ఫోన్ చేస్తాడు, ఎప్పుడు పోవాలో అనుకుంటా గబగబా వచ్చి ఇక్కడ కూర్చొని ఆ ప్రాంతంలో కూడా అసలు మళ్ళీ పోవాలి డ్యూటీ కంట అని చెప్పి ఇక్కడ కూర్చోవడం కంటే అసలు ఇది మానేసి అటే పోతే పోతుందిగా. ఎందుకంటే ఇటు ఎట్లా దీన్ని సంతోషం అనుభవించలేకపోతున్నావు, కానీ స్వతంగా పోతే సంతోషం పూర్తిగా వచ్చిందా రాదా? నేను అనేది మాట వినండి. ఒకవేళ ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి? ఇప్పుడు ఇటు సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాం, ఇటు సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాం. ఈ సంతోషం కావాలంటే ఈ సంతోషాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసుకొని ఇటు వస్తే బాగుంటుంది. అంతేనా? ఎటు ఎటు ఎటు
ఆదివారం ఉద్యోగం వచ్చింది, ఆదివారం పెళ్లి కుదిరింది, ఆదివారం పెళ్లి ఫంక్షన్ పిలిచారు, ఆదివారం పెళ్లికి పోవాలి. ఇప్పుడు ఆదివారం పెళ్లికి పోతేనేమో అయ్యగారు ఫోన్ చేసి నీకు బుద్ధి జ్ఞానం లేదా అని అంటాడు. ఇప్పుడు ఏ సంతోషం పోయింది? ఈ సంతోషం పోయింది. ఇప్పుడు ఏ సంతోషం కోసం పోయాం? ఎక్కడ కూడా సంతోషం లేదు. అయ్యగారు ఎప్పుడు ఫోన్ చేస్తాడు? నేను పోయానని ఎవరైనా చూసి చెబుతారేమో, నేను పోయేటప్పుడు ఎవరికైనా కనబడ్డానేమో, నేను పోయేటప్పుడు ఎవరికైనా కనబడ్డానేమో, ఆమె చూసింది ఖచ్చితంగా పోయి అయ్యారికి చెప్పింది అన్న. ఈ భయంతో ఈ పెళ్లిలో కూడా చక్కగా ఫోటో, ఈ పెళ్లిలో కూడా చక్కగా సంతోషంగా ఫోటో దిగలేకపోతున్నావు. ఎందుకని? 2 పెళ్ళిళ్ళని నీకు. ఎందుకు? ఒకటేమో దేవునితో, ఒకటేమో లోకంతో. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయి నువ్వు శారీరకమైన వాటిలో పరిగెత్తుకుంటూ కూడా అటు సంతోషాన్ని పొందలేకపోతున్నావు. ఇల్లు వచ్చిన దగ్గర నుంచి ఒకటే కూడా ఏంటి? నేను పోతుంటే ఆటో ఎక్కుతుంటే ఆమె చూసింది, అయ్యగారికి చెప్పింది. నేనేమో తలనొప్పని చూద్దాం అనుకున్నా, నేనేమో పట్టుచీర కట్టుకొని పోతుంటే ఏమో చూసింది, తలనొప్పని చెబితే ఆమె పోయి ఇప్పుడు ఏం చేయాలి అంతగాక తిన్న బిర్యానీ కూడా అరక్క, బిర్యానీ తిన్న సంతోషం లేక అక్కడ కలిసే చుట్టాలని, స్నేహితుల్ని, బంధువుల్ని హాయ్ బాయ్ అంటే నువ్వేమో, వాడేమో హాయ్ హలో అంటే నువ్వేమో ఓ బాగున్నావా ఏంటి మాట్లాడమేంటి? ఏం మాట్లాడతావు? ఆగమ్మా అవి చూసింది. ఇప్పుడు ఇలాంటి తర్జనాపర్జనలో అటు శారీరకమైన సంతోషాన్ని అనుభవించలేక, ఇటు ఆధ్యాత్మిక సంతోషాన్ని అనుభవించలేక ఉండడం కంటే అటో ఇటో దూకితే బయటిగా. అటో ఇటో దూకితే పోయిద్దా లేదా? దొరికి అక్కడ దొరికి సంతోషం లేదు. ఎంత వద్దు, పెళ్ళి వద్దు, పేరెంట్ వద్దు, తోడవద్దు, నా మెచ్యూర్ ఫంక్షన్ లేదు, నా అసమర్థవంతి లేదు, నా అది లేదు, ఇది లేదు, అన్ని ఇదన్నా దొరికింది సంతోషం. ఎందుకని? అయ్యారు ఆ బిడ్డ ఎంత ప్రార్థన పర్వాలో, ఒక్క బిడ్డ నమ్మ సోలు సభలో అందరూ లేరు కానీ ఒక్క సులోవరాన్ని అసలు యమా ప్రార్థన పరుడు, యమా భక్తి పరుడు, అసలు ఆ ఒక్కరు పెట్టిసారు ప్రార్థన అంటే అసలు ఒక్క కోట పడికి సఫలం అవుతాడు అని నమ్మన్నా సంతోషపెట్టి నువ్వన్నా సంతోషం ఉంటావుగా? ఉంటారా ఉండరా? ఉంటారా ఉండరా? హల్లెలూయా బోలో. అర్థమైందా నేను చెప్పిన విషయం? ఉంటే అటు సంతోషాలన్నా పరిపూర్ణంగా అనుభవిద్దాం, లేకపోతే ఇటు సంతోషాలన్నా పరిపూర్ణంగా అనుభవిద్దాం. ఇప్పుడు అటు అనుభవించలేక ఇటు అనుభవించలేక ఉన్నాం కనుక ఇటన్నా ఒకవైపు పోదాం. ఎటు పోదాం అంటారు చెప్పండి? ఇప్పుడు లైవ్లో చూస్తున్న వాళ్ళైనా సరే, ఈరోజు ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితం అంటే చాలా ఇబ్బందిగా ఉంది చాలా మందికి. లేదా మాటి మాటికి ప్రార్థన అన్నా, మాటి మాటికి కోటాలన్నా, మాటి మాటికి ఉపవాసాలన్నా, మాటి మాటికి స్వార్థ కోటాలు, గృహ కోటాలు అన్నిటికీ పోవాలా? ఉందా లేదా? ఇబ్బందికరంగా ఉందా లేదా? ఇటు తిరిగితేనేమో పెళ్లికి పోవడానికి లేదు, ఇటు తిరిగితేనేమో పంచన పోవడానికి లేదు, ఇటు తిరిగితేనేమో చుట్టాలు కావడానికి లేదు, ఇటు తిరిగితేనేమో ఇంకేంటి సరదాగా పిక్నిక్లకు పోవడానికి లేదు, సరదాగా పార్కులకు పోవడానికి లేదు, సరదాగా స్విమ్మింగ్ పూల్ పోవడానికి లేదు, సరదాగా రెస్టారెంట్ పోవడానికి లేదు. ఒకవేళ అడ్డుపోతేనేమో ఆదివారం ప్రార్థనకి పోలేకపోతున్నామయ్యే, బుధవారం ప్రార్థనకి పోలేకపోతున్నామయ్యే, శనివారం ప్రార్థనకి కనపడలేకపోతున్నామే, నాకు కనపడకుండా దొంగ తిరుగుతున్నాయే చూపుతున్నా. ఈరోజు అందుకనే చాలా మంది అవసరమైతే లోకంలోనికే వెళ్ళడానికి ఆలోచన చేస్తున్నారు కానీ భక్తి మార్గం వైపు స్థిరత్వాన్ని ఏది ఏమైనా సరే నెహెమ్యా అన్నట్లుగా మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టం అన్నటువంటి తీర్మానాలు ఎవరైనా ఉన్నారా? క్రైస్తవ లోకం గురించి మాట్లాడుతున్నా, నేను క్రైస్తవ్యాన్ని గురించి మాట్లాడుతున్నా.
ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే ఇటు ఆధ్యాత్మికంగా సంతోషాన్ని పొందలేక, అటు శరీర రీతిగా సంతోషాన్ని అనుభవించలేక, దీనికంటే ఇదే బాగుందని చెప్పేసి ఆధ్యాత్మిక జీవితాన్ని వదిలిపెట్టి శారీరకమైన జీవితానికి పరిగెత్తుతున్న వారు చాలా మంది కనబడుతున్నారు. గెహాజీల్లాగా లేదా? గెహాజీల్లాగా ఉన్నారా లేదా? చాలా మంది ఆకారులాగా పరిగెత్తుతున్నారు. చాలా మంది భక్తిని విడిచిపెట్టి ఈ శారీరకమైనటువంటి అవసరాలు, శారీరకమైన సంతోషాలు, శారీరకమైన రీతే బాగుంది, శారీరక మార్గమే బాగుందని వెళ్ళిపోయేవాళ్ళు లేరా? లేరుగా. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా, లైవ్ లో ఉన్న వాళ్ళలో కూడా నేను అడుగుతున్న ప్రశ్న, ఈరోజు నీ మనస్సులో కూడా ఇలాంటి ఆలోచన ఉంది, ఉందా లేదా? పరిపూర్ణంగా దైవ భక్తి వైపు ఆకాంక్షతో, ఆశతో వెళుతున్న వారు ఎవరు? ఎవ్వరు లేరు. 90% 95% మంది ఆధ్యాత్మిక జీవితాన్ని ఎందుకు వచ్చాం దీంట్లోకి అని బాధపడే వాళ్ళు ఉన్నారా లేదా? చెప్పండి, ఆలోచించండి. నేను చెప్పే విషయం, అసలు ఈ ఆధ్యాత్మిక జీవితం ఎందుకు తగిలింది? ఈ అయ్యగారు రాకముందు బాగానే ఉంది, వచ్చాడు, ఊరుకున్నాడా? మందిరం కడతానంటే సిమెంట్ ఇస్తా అన్నా, మందిరం కడతానంటే రేకులు ఇస్తా అన్నా, మందిరం కడతానంటే ఇగో మేము ఎక్కడికి వస్తామన్నా. వచ్చిన దగ్గర నుంచి ఇలా అక్క సాక్ష్యం చెప్పినప్పుడు ఏ సాక్ష్యం చెప్పిందక్క? ఇలాంటి అయ్యారు అక్కడ చూడలేదు అసలు అని అనుకున్నావు, బాగానే ఉంది. కానీ దీనిలోకి అడుగు పెట్టిన తరువాత ఇప్పుడు మనకు ఎలా అనిపిస్తుందంటే, అరే ఎందుకు వచ్చేవారు ఆయనకి? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావురా? ఈ బాధలేందిరా? ఈ కష్టాలేందిరా? ఈ ఇబ్బంది ఏందిరా? ఈ నష్టాలేంటిరా? ఈ సమస్య ఎప్పుడు పోతాయి అని బాధపడుతూ మనస్సుల్లో ద్వంద్వ మనస్సు, అంటే రెండు తరపుల మధ్య ఉన్నవారు చాలా మంది క్రైస్తవ లోకంలో ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఇప్పుడు గనక యేసు ప్రభు రక్షకుడు కాదు, యేసు ప్రభు నమ్ముకున్నవాడు ఎవడు పరలోకానికి పోడు అని పాస్టర్లంతా ఈ వాక్యం చేస్తే అసలు ఏ క్షణం, ఒక్క క్షణం ఆలోచించకుండా అందరూ కూడా ఏమైపోతారు చెప్పండి? ఏమైపోతారు చెప్పండి? ఇప్పుడు దాకా సేవకులు, దేవుని భక్తులు, పరిశుద్ధులు అందరూ ప్రకటించిన మాట ఏంటి? యేసు ప్రభువుని నమ్ముకుంటే పరలోకం ఉంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే మోక్షం ఉంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే మీ జీవితాలు మారుతాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే మీరు స్వర్గానికి వెళ్తారు అని చెప్పిన వీళ్ళే అందరూ ఒకేసారి యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎవడు కూడా పరలోకానికి పోడు, అదంతా తప్పు అని అంటే ఉన్న పాట బైబిల్ చించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకని చెప్పండి? ఉన్న పాటన బైబిల్ మారేసి, ఉన్న పాటన ఆధ్యాత్మిక జీవితాన్ని వదిలిపెట్టి, ఉన్న పాటన భక్తి జీవితాన్ని వదిలిపెట్టి లోకం వైపు తిరగడానికి రెడీగా ఉన్నవాళ్ళు మందిరంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు. ఇలా క్రైస్తవ లోకంలోనే 99% మంది ఖచ్చితంగా ఉన్నారు. ఉన్నారా లేరు? ఉన్నారంటారా లేరంటారా? ఉన్నారంటారా లేరంటారా? నేను అనేది ఏంటంటే, ఇప్పుడు బలవంతంగా ఆరాధన చేస్తున్నావు నువ్వు కదా, బలవంతంగా మందిరానికి వస్తున్నావు, బలవంతంగా యేసు ప్రభు దగ్గరికి వస్తున్నావు, బలవంతంగా పరిచయం చేస్తున్నావు, బలవంతంగా వాక్య ప్రకారంగా ఉండాలని కోరుకుంటున్నావు. అంత బలవంతమే కదా? అవునా కాదా? మరి నేను అనేది ఏంటంటే, అట్లా చేయటం కంటే
ఈ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని వదిలిపెట్టి ఇటు పక్క శారీరకమైన జీవితాన్ని బాడమే మంచిదిగా? మంచిదా కాదా? వింటారని చెప్పిన మాట. హల్లెలూయా. అంతేనా సొలొమోనన్నయ్య? ఇప్పుడు కనుక నేను బైబిల్ లేదు, మార్మోస్ లేదు, బాప్తిసం లేదు, అసలు ఎంత వేస్ట్, తప్పు, ఇదంతా తప్పుడు పోదా అంటే ప్రార్థన పోతావా? అబ్బా ఎంత శుభవార్త చెప్పాను ఆయన, ఎన్ని రోజులు చేతులు చూస్తున్నాను. మొన్నటితో ఒకటే బాప్తిసం అంటే ఎట్లా తీసుకోవాలి. నేను చేసిన ఏంది అయ్యా నాయనా తండ్రి, చాలా ఉన్నాయి ప్రభా చేయాల్సినవి, ఎన్ని ఎట్లా చేయకుండా నాయనా. ఇడే బాప్తిసం అన్నాడు తండ్రి, ఇప్పుడేం బాప్తిసం లేదన్నాడు. హల్లెలూయా. అవునా? హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. నేను చెప్పింది అర్థమైందా? ఇలాంటి మనస్సు నాకు కలుగుతుంది అన్న వాళ్ళు ఒక్కసారి యథార్థంగా ఒక్కసారి ఈ వీడియో అందరికి వెళ్ళి తిప్పు, లైవ్ వీడియో. ఇక్కడ ఉన్న వాళ్ళు నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? ఇలాంటి మనస్సు నాలో ఉంది. ఇప్పుడు నేను చెప్పిన విషయాల గురించిన ఆలోచన కలిగిన మనస్సు నాలో ఉంది, నేను అదే అనుకుంటున్నాను అన్న వాళ్ళు యథార్థంగా చేయొద్దండి. వీడియో తిప్పు. యథార్థంగా చేయొద్దండి. ఏంటిది నేను అడిగిన మాట? ఒక్క నిమిషం. నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? ఏమడిగానని చెప్పండి. ఈ రెండవ మార్గంలోనికి అడుగు పెట్టాను అనవసరంగా. అటుపక్క లోక సంతోషాన్ని పొందలేకపోతున్నాను, ఇటుపక్క ఆధ్యాత్మిక సంతోషాన్ని పొందలేకపోతున్నాను. ఇంకో మాట, అటుపక్క ఆ కుటుంబాన్ని సాటిస్ఫై చేయలేకపోతున్నాను, ఇటుపక్క ఈ కుటుంబాన్ని, ఇటుపక్క శారీరక కుటుంబాన్ని సంతోషపెట్టలేకపోతున్నాను, రెండవదిగా ఆత్మీయ కుటుంబాన్ని సంతోషపెట్టలేకపోతున్నాను. దీని వలన ఇటు సంతోషపెట్టలేక అసలు ఏదైనా ఒకటే ఫిక్స్ అయితే బాగుండు అన్న వాళ్ళు ఒక్కసారి చెయ్యి స్తోత్రం చెప్పండి. అర్థమైందని చెప్పిన మాట? నేను చెప్పిన మాట అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా నేను చెప్పిన పాయింట్ వినాలి. ఇది వద్దు, ఏదైనా ఒక్కటి ఇది నా జీవితంలో ఫిక్స్ అయితే బాగుండు, అనవసరంగా రెండో దాన్ని తగిలించుకున్నా అన్నవాళ్ళు యథార్థంగా నీకు ఆ మనస్సు అనిపిస్తుంది, అసలు ఇది లేకుండా ఉంటే బాగుండు, ఏదైనా ఒకటైతే నా వల్ల ఇది రెండూ చేయలేకపోతున్నాను, ఒకవేళ చేస్తే అదన్నా చేస్తా, లేకపోతే ఇదన్నా చేస్తా, ఏది చేస్తే పాపంగా చేస్తా, లేదంటే పరిశుద్ధంగా బ్రతుకుతా, చేస్తే ఆడితే అబద్ధాలను ఆడతా, లేదంటే నిజమే చూద్దా, చేస్తే దొంగతనాలు చేస్తా, లేదంటే నాది కాని వస్తువుని ఏది కూడా ముట్టుకోను, చేస్తే విశ్వాసంతో ఉంటాను, లేదంటే అసలు విశ్వాసం లేకుండానే బ్రతుకుతాను. ఏదైనా ఒకటి త్వరగా దొరికితే బాగుండు, ఏదైనా ఒకటి ఫిక్స్ అయితే బాగుండు. ఇటు పక్క ప్రార్థన ఏంది, ఇటు పక్కన అన్నం ఏంది, ఇటు పక్క ప్రార్థన ఏంది, ఇటు పక్క ఈ గోల ఏంది, ఇదంతా నాకు కొంతయ్యా, నా వల్ల కాదు తండ్రి, అసలు ఏదైనా ఒకటి నా జీవితంలో త్వరగా నువ్వు ఇది చెయ్యి ప్రభువా అని అనుకునే వాళ్ళు చెయ్యొద్దండి. ఆ అనుకునే వాళ్ళలో కూడా అసలు ఈ భక్తే లేకుంటే బాగుండు, ఇది శారీరకమైన జీవితమే, ఏమి తిందుమా, తిరుగుదుమా, ఎంజాయ్ చేయుదుమా, సంతోషించుదుమా అంటేనే బాగుంటుంది అన్న వాళ్ళు, నిజంగా ఈ ఆలోచన ఉంది అన్నవాళ్ళు, ఇది కలుగుతుంది నాకు అన్నవాళ్ళు ఒక్కసారి చెయ్యొద్దండి. మీరు ఎవరు ఎత్తారు, మీ అంత దొంగలో ఎవరు బాగుంటారు. నాకు అనిపించింది ఒక్కోసారి, ఏంటి ప్రభు ఈ జీవితం ఏంటి, మరి ఒక ప్రార్థన చేయాలి, బాగున్నా బాగోలేకపోయినా ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ఎవరైనా కూటం అంటే కూటానికి బాగోవాలి, బాగున్నా బాగోలేకపోయినా, నాకు బాగున్నా బాగోపోయినా ఎవరైనా ప్రార్థన చేయమంటే వెళ్ళి వాటి కోసం ప్రార్థన చేయాలి, ఎవరికైనా దయ్యం పడితే నేను పోయి పోవాలన్నా, అది ఒకసారి పోతా అంటది, ఒకసారి పోనంటది, ఒకసారి ఉంటానంటది, ఒకసారేమో వెళ్ళిపోతా అంటది, ఒకసారేమో నన్నే షడాబడ జరుగుతుంది. ఏంటైనా ఇవ్వాలా, అసలు ఇదేమీ లేకుండా ప్రభా ఏంటైనా ఏదైనా ఒకటి ఫిక్స్ అయ్యి ప్రభా అని నాకే అనిపిస్తుంటే నీకు అనిపించదా?
నీకు అనిపించదా? హల్లెలూయా. ఈ రోజున ఇలా చెప్పలేక, ఏదైనా ఒక దాని వైపు పరిపూర్ణంగా ఉండలేక చాలా మంది శారీరకమైన జీవితాన్ని కోరుకుంటూ గెహాజీ ఆకారంలాగా శారీరకమైన వాటి కోసం పరిగెత్తి పూర్తిగా భ్రష్టులైపోతున్నారు. దేవునికి స్తోత్రం. పూర్తిగా భ్రష్టులై దరిద్రులైపోతున్నారు. దేవునికి కారణం ఏంటో చెప్పనా? మన ఎవ్వరికి కూడా ఆధ్యాత్మిక భక్తి పరిశుద్ధ జీవితాన్ని గూర్చిన సరి అయినటువంటి అవగాహన మన ఎవ్వరికి ఇంకనూ పరిపూర్ణంగా రాని కారణాన దీన్ని వదులుకొని దీనికోసమే పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తుంది. కాదంటారా? అవునంటారా? కాదంటారా? అవునంటారా? కాదంటారా? హల్లెలూయా. ఉండాలని నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకని మనం ఇలాగా దీని బదులు ఇదే బాగుంటుంది, దీనిలోనే ఉంటే బాగుంటుంది అని అనుకోవడానికి గల కారణం ఏంటి? దీన్ని త్వరగా వదులుకొని శారీరకమైన వాటి కోసం ఎక్కువగా నిలబడాలి, అందులోనే ఉండాలి, అందులోనే జీవించాలి అని కోరుకోవడానికి గల కారణం ఏంటంటే, ఈ రోజున క్రైస్తవ ప్రపంచానికి, దేవుని బిడ్డలకి ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటో సరైన అవగాహన ఎవ్వడికి లేదు. దాని గురించిన సరైన అవగాహనే కనుక నీవు నేను పొందుకుంటే ఏనాడు కూడా ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయాలని కానీ అలక్ష్యం చేయాలని కానీ ఎంత మాత్రం ఆలోచన నీకు కానీ నాకు కానీ రానే రాదు. దీని గురించిన అవగాహన ఆలోచన మనకి పరిపూర్ణంగా అందకపోవడం కారణాన ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాం, శారీరకంగా కూడా ఎదగలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నన్ను దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని సేవకుడిగా మీ అందరికీ తెలియజేస్తున్న వర్తమానం, శుభవాక్యం ఏంటంటే, నువ్వు ఎంచుకున్న మార్గం సరి అయినది, మనం నిలబడిన మార్గం సరి అయింది, మనం తిరిగిన మార్గం సరి అయింది, మనం వెళ్తున్న మార్గం సరి అయింది. ఈ మార్గము నీకు నాకు ఆశీర్వాదాన్ని, జీవాన్ని, ఆధ్యాత్మిక ఎదుగుదలని, అభివృద్ధిని కలగజేసేదే. కాకపోతే ఈ మార్గం యొక్క అవగాహన మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందలేకపోతున్నాం, శారీరక అభివృద్ధిని కూడా పొందలేము. అంటే ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మనకు రావట్లేదు, శారీరకమైన ఆశీర్వాదాలు కూడా రావట్లేదు. ఆధ్యాత్మికంగా మనం దీవించబడట్లేదు, శారీరకంగా కూడా మనం దీవించబడట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి. ఈ రెండింటి విషయంలో నువ్వు సంతృప్తిగా, సమాధానంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే శారీరక జీవితానికంటే ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తే రెండు నీకు సంతోషంగా మారుస్తాడు ఆయన. చప్పట్లు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? ఈరోజు నీకు సమాధానం, సంతోషం, నెమ్మది, తృప్తి, ఆనందం, అభివృద్ధి, ఆశీర్వాదం లేకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆధ్యాత్మిక జీవితాన్ని చులకన చేస్తున్నావు, శారీరకమైన జీవితాన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. కాదంటారా? అవునంటారా? కాదంటారా? అవునంటారా? కాదంటారా? ఈరోజు పరిపూర్ణ ఆనందం నేను చేస్తున్న ఉద్యోగంలో, నా భక్తిలో, నా వ్యాపారంలో, నా ఇంటిలో నాకుందన్న వల్ల ఒక్కసారి యథార్థంగా చేయొద్దు. అందరి వైపు తిప్పు వీడియో ఇప్పుడు ఆయన నడుచుద్దింది, నువ్వే తిప్పుకుంటావా? నడుచుద్దింది ఇప్పుడు అందరూ వైపు తిప్పు. నాకు రెండింటిలో, అటు ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, ఇంటిలో, అన్నిటిలో నేను సంతోషంగా ఉన్నాను వారు చేయొద్దు. ఎవరికి లేదు. ఇదే ప్రశ్న ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి కూడా, ఒకవేళ ఈ వీడియో వింటున్న వారికి
వారికి కూడా, ఈ ఆన్లైన్ చూస్తున్న వారికి కూడా నేను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, శారీరకంగాను ఆధ్యాత్మికంగాను ప్రభువుని విశ్వసించిన దగ్గర నుండి నేను ఆనందాన్ని, సంతోషాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకొని దానికి మార్కులు వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీకు వీడియోలో చూపెట్టినట్టుగా ఇక్కడ కనబడ్డ వారిని ఎవ్వరు కూడా ఈ పరిపూర్ణ సంతోషం లేదు. కారణం ఏంటో చెప్పనా? ఒక్కటి కారణం ఏంటంటే, ఆధ్యాత్మిక జీవితానికంటే శారీరకమైన జీవితానికే ఎక్కువ ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత మనం ఇవ్వడం కారణాన ఈ రెండింటిలో ఆనందాన్ని మనం పొందలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. మరి ఎవరికి సంతోషం దొరికి చెప్పండి, ఎవరికి ఆనందం దొరికి చెప్పండి, ఎవరికి అభివృద్ధి, ఆశీర్వాదం కలిగిందో చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి సరేనా? నేను అడిగిందే చెప్పండి. ఇప్పుడు నేనేం చెప్పా? ఎందుకు నీకు ఆశీర్వాదం దూరం అవుతుంది? ఎందుకు నీ సమస్యలు ఇంకా రోజు రోజు పెరుగుతున్నాయి? ఎందుకు నువ్వు ఇంకా ఆధ్యాత్మికంగా తగ్గిపోతున్నావు? ఎందుకు అనారోగ్యాల బారిన పడుతున్నావు? ఎందుకు సమస్యల మధ్యలో ఈ ఊబిలో ఇరుక్కుపోతున్నావు? ఎందుకు నీకు మనశ్శాంతి ఉన్నట్లా? ఎందుకు నీకు సమాధానం ఉన్నట్లా? ఎందుకు నీకు సంతోషం ఉన్నట్లా? ఎందుకు నీకు ఆనందం ఉండట్లేదంటే, నేనే ప్రశ్న ఏంటంటే, ఆధ్యాత్మిక జీవితాన్ని కంటే శారీరక జీవితానికి ప్రాముఖ్యత ఇస్తున్న క్రైస్తవ లోకం వారి జీవితాలు అలా కొనసాగించడం వల్ల చాలా మంది ఈరోజు, అమ్మ మీకు ఆనందం, సంతోషం ఉందంటే, ఏం ఆనందం లేండి, ఏమి సంతోషం లేండి అని అనేవాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దీన్ని అధిగమించి మనం ఆనందం, సంతోషం, సమాధానం పొందాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి. మందిరాలు బలపడుతున్నాం, ఏం చేయాలి చెప్పండి. ఏం చేయాలో చెప్పండి. అసలు ముసుగుసులో ఉంటుంది, ఏం చేయాలి చెప్పండి. నీ జీవితంలో ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి శారీరకమైన వాటికి తక్కువ ప్రాముఖ్యతనిస్తావో, ఆటోమేటిక్గా నీ జీవితంలో ఇటు ఆధ్యాత్మికంగా నువ్వు అనుకున్న ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించగలవు, ఇటువైపు లోకపరంగా కూడా ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తావు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో రాస్తున్న మాట అదే. ఏంటో తెలుసా? శారీరక సంబంధమైనటువంటి సాధకము నీకు కొంచెం వరకే ప్రయోజనాన్ని కలగజేస్తుంది, కానీ దైవభక్తి గురించిన సాధకము అన్ని విషయాలలో నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడుతుంది. హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక నేను చెప్పిన మాట శ్రద్ధగా మీరు మనసులో పెట్టుకొని దీన్ని అనుసరించి నడవగలిగితే మీకు అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వాదాన్ని కలగజేయును గాక. హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7, 8, 9 వాక్యాలు చదవండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొను. శరీర సంబంధమైనటువంటి ఆనండి. ఇప్పుడు నాకేంటి, ఇటుపక్క శరీర సంబంధమైన జీవితం, ఇటుపక్క ఆత్మ సంబంధమైన జీవితం, ఇటుపక్క లోకపరమైన జీవితం, ఇటుపక్క దైవభక్తి కలిగిన జీవితం. శరీర సంబంధమైన లోకపరమైన జీవితాన్ని నువ్వు సాధకం చేస్తే అది ఎంతవరకు ప్రయోజనం నీకు చెప్పండి. చెప్పాలి అందరూ, ఇట్లా చూపెట్టండి అందరూ. కొంచెం వరకు ఇడ్లీ 2 ఇడ్లీ తిన్నంతసేపే ఆనందం, తర్వాత మళ్ళీ బిర్యానీ తిన్న కాసేపే ఆనందం, తర్వాత ఆనందం అర్థమవుతుందా? నగ నట్ర అలంకారాలు వేసుకున్న కాసేపే హల్లెలూయా ఇటు నాకెళ్ళి అర్థమవుతుందా? చెవులు తీతులు, పాపిడి పిల్లలు, ఇంకేంటి నాన్న కాటుగా, ఇంకేంటి నాన్న బొట్టు పిల్ల, ఇంకేంటి పట్టాలు, పట్టీలు, వడ్డాలు వేసుకున్న కాసేపు కొంచెం వరకే నీకు ఆనందం. కానీ దైవ భక్తి నేర్చుకుంటే అన్ని విషయాల్లో ప్రభువు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏది మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి, ఏది నేర్చుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? చదవనయ్యా చెప్పు. ఎందుకు ఆనందం కరువు అవుతుంది చెప్పనా?
ఎందుకు నెమ్మది ఉంటుందో చెప్పనా, ఎందుకు ప్రశాంతం ఉండదు చెప్పనా? లోకపరమైన వాటి గురించి ఆలోచించి పరిగెత్తుతున్నాం, ఆధ్యాత్మిక జీవితాన్ని పక్కన పెడుతున్నాం. లోక సంబంధమైన వాటి విషయంలోనే ఆశ, కోరిక, వాంఛ, తపన కలిగి ఆరాటపడి పరిగెత్తుతున్నాం. ఆధ్యాత్మిక జీవితాన్ని వచ్చేసరికి ఏం కాదులే. ఏంటి అమ్మా, ఈరోజు నేను వస్తున్నాను, మీ ఇంటికి వస్తున్నాను, 10 కేజీలు మటన్ తీసుకొస్తాను, మరి ఈరోజు ఆదివారమే నాకు కుదిరిద్ది అంటే, సరేలే అత్తయ్య, సరేలే పెద్దమ్మ, సరేలే పెద్దనాన్న అని అంటున్నాం. ఇదేంటిది? ఇది శారీరక సంబంధమైన వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు కనుక నీ జీవితంలో దుఃఖము నిన్ను ఏలుబడి చేస్తుంది, నీ జీవితంలో కన్నీరు నిన్ను ఏలుబడి చేస్తుంది. వ్యాపారాన్ని చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, తిప్పలు పడుతున్నారు, కానీ ఒకడు గాలికి ప్రయాసపడ్డట్టుగా అయిపోతుంది. విన్నారా నేను చెప్పే మాట? నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు నువ్వు ఎంతైతే ఆధ్యాత్మిక భక్తి జీవితంలో, విన్నారా, ఎంతైతే ఆధ్యాత్మిక భక్తి జీవితంలో నేర్చుకోవడానికి, దాని కొరకు ప్రయాసపడడానికి, కష్టపడడానికి, దానికోసం ప్రాధాన్యత ఇవ్వడానికి కోరుకుంటావో అంత రీతిగా దేవుడు నీ యొక్క సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగ చేయునుగాక. నమ్ముతున్నారా దీన్ని? నేను చెప్పిన మాట నువ్వు నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా, దేవుని వాక్యం సత్యం. దీన్ని ఎవడైతే నమ్మి విశ్వసిస్తాడో, ఎవడైతే దీన్ని పట్టుకొని వెంట వెళతాడో, ఎవడైతే దీని ప్రకారం జీవించడానికి ప్రారంభిస్తాడో, దేవుని వాక్యం ముమ్మాటికి ఆకాశము భూమి గతించిపోయినా కానీ ఆయన మాట ఖచ్చితంగా వారి జీవితాల్లో చదువులుగాక. ఒకవేళ నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఈ ఎన్నా కాసేపు బాగానే ఉండి తర్వాత దీన్ని పట్టించుకోకుండా పోయావనుకో, నీ జీవితాంతం నువ్వు ఏడుస్తూ కూర్చోవాలి. నీ జీవితాంతం నీకు ఆనందం దొరక్క, సంతోషం దొరకక, తృప్తి లేక ఇలా సతమతమవుతూ ఎంతనే ఉంటాయి. ఈరోజు దేవుని సేవకుడిగా మీ అందరికీ నేను చెబుతున్న విషయం, మీ అందరికీ నేను తెలియజేస్తున్న విషయం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో ఆధ్యాత్మిక జీవితాన్ని గురించిన సంపూర్ణ ఆలోచన కలిగి ఉండి దాని విషయంలో ఎదగాలని కోరుకుంటావో, అది అన్ని విషయాలంటే ఉద్యోగంలో ఆనందం ఉంటుంది, వ్యాపారంలో ఆనందం ఉంటుంది, వివాహంలో ఆనందం ఉంటుంది, ఎక్కడుంటే అక్కడ ఆనందం ఉంటుంది, పని చేసే దగ్గర ఆనందం ఉంటుంది, ఇంట్లో ఆనందం ఉంటుంది, నీ భర్త దగ్గర ఆనందం ఉంటుంది, నీ పిల్లల దగ్గర ఆనందం ఉంటుంది, నీ వ్యాపారంలో ఆనందం ఉంటుంది, నీ యజమాని దగ్గర ఆనందం ఉంటుంది. చెప్పలు కూడా దేవుడికి స్తోత్రం. దాన్ని వదిలిపెట్టి ఈరోజు దేని వైపు పరిగెత్తుతున్నాం? శారీరకమైన దాని గురించి దీని వైపు పరిగెత్తడం వల్ల నీకేమనిపిస్తుంది తెలుసా? దీన్ని త్వరగా విడిచిపెట్టాలని ఆశ కలుగుతుంది. దేన్ని పోను ఎలా అయిపోతుంది తెలుసా? దీనిలో ఉండి అసలు ఇది పోకపోతేనే, ఇక్కడ ఉండకపోతేనే, దీనిలో వెళ్ళకపోతేనే, ఇది అసలు వదిలేస్తే బాగుండు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. నేను అనే ప్రశ్న చెప్పనా? ఒకవేళ దీనిలోనే నిలబడాలి, ఉండాలి, ఆధ్యాత్మిక జీవితంలోనే కొనసాగాలి, ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా అని తీర్మానం చేసుకొని దీంట్లో ఉంటే ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఈ శారీరక సంబంధమైన అవసరాలన్నీ తీరుస్తాడు, ఆధ్యాత్మిక అవసరాలు కూడా ప్రభు తీరుస్తాడు. హల్లెలూయా. మనం ఎలా తయారని చెప్పిన క్రైస్తవ లోకం ఏదైనా ట్రెండింగ్ లో వచ్చిన పాట గట్టిగా బాగుంటే, ప్రాణం పోయేంత వరకు నీతోనే అని పాటలో, కానీ ఆ పాటలో ఉన్నటువంటి అర్థం ఏంటో సరిగ్గా గ్రహిస్తే, దానిలో నిలబడితే అన్ని విషయాలలో మరొకసారి చదవన్నమాట. శరీర సంబంధమైన సాధకము కొంచెం వరకే నీకు ప్రయోజనం. ఆల్రెడీ ఉద్యోగం చేస్తే నెలంతా ఉద్యోగం చేసి నెలంతా ఉద్యోగంలో కష్టపడితే వచ్చే 10,000 20,000 నీకు సరిపోతే అంతే. లోక సంబంధంగా దేవుడిని విడిచిపెట్టి పనో అనుకుంటే పరిగెత్తామనుకో, ఉద్యోగం అనుకుంటే పరిగెత్తామనుకో, ఫ్యామిలీ కుటుంబం అనుకుంటే
అలా కొంచెం సేపే నీకు ఆనందం. దాన్ని వదిలిపెట్టి దాన్ని చులకన చేసి ఆధ్యాత్మిక జీవితం వైపు ఎప్పుడైతే ఆశతో పరిగెడతావో, ఆశతో నిలబడతావో, దీనిలో దొరికే ఆనందాన్ని ప్రభు ఇస్తాడు. దీనిలో దొరికే ఆనందాన్ని కూడా ప్రభు అమర్చదంలో ఒకసారి శరీర సంబంధమైన సాధకము కొంచెం వరకే ప్రయోజనకరం. దైవభక్తి ఇప్పటి జీవ విషయంలో, రాబోవు జీవ విషయంలోను వాగ్దానముతో కూడినైనందున అదన్ని విషయాలలో ఇప్పుడు ఏది బెటర్ చెప్పు? ఏది బెటర్? లోకంలో ఉన్నారు బెటరా, మనం బెటరా? వాడి లోకంలో ఉన్న ఏమి తిందో, ఏమి తాగుదో, ఏమి ధరించుకుందో అదే వాడికి పరలోకం అంటే ఏంటో తెలియదు. మరి మనకి ఇందాక అనిపించింది, మరి మనందరికీ ఇందాక మనందరికీ ప్రారంభంలో అనిపించింది, దీని బదులు అదే బాగుంది అనిపించిందా? ఒక ఫ్యామిలీ కంటే రెండు ఫ్యామిలీలు బాగుంటాడా? రెండు ఫ్యామిలీల కంటే ఒక ఫ్యామిలీ బాగుంటాడా? రెండు ఫ్యామిలీలు బాగుంటాడా? నాకు తెలిసి నేను ఎన్నో సమాచారం కదా, ఇగో దీన్ని కట్టుకొని నా జీవితం అంతా నాశనం అయిపోయిందని విన్నానే తప్ప ఏమైనా చేసుకున్న తర్వాత నా జీవితం బాగుపడింది అన్నాడు ఎవడు లేడు. ఒకసారి పెళ్ళి అయిన తర్వాత ఇంకోసారి పెళ్లి చేసుకోవాలని, లేకపోతే ఇంకోసారి ఒక్కొక్క దాన్ని ఉంచుకోవాలని, లేకపోతే ఉండాలని అనుకున్నావో నీ అంత దౌర్భాగ్యుడు ఎవడు ఉన్నాడు? ఇక ఉంటాడా? చెప్పండి. ఏదో అడుగుతున్నారు, ఏదో అడుగుతున్నారు. మరి ఇప్పుడు నేను అనే విషయం ఏంటంటే, అన్ని విషయాల్లో ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉన్న నీకు అన్ని విషయాల్లో ఇస్తాడంట ఆశీర్వాదం, అన్ని విషయాల్లో ఇస్తాడంట సంతోషం, అన్ని విషయాల్లో ఇస్తాడంట. అంటే నేను అర్థమైందా? ఇప్పుడు మనకున్న ఒక డౌట్ ఏంటో చెప్పనా? ఆధ్యాత్మిక జీవితం అడుగు పెడితే చుట్టాలు వదులుకోవాలా? మరి వాళ్ళు పంచనమన్నారుగా, పోకూడదా? మరి మేము ఇటు వస్తే మరి అటు వాళ్ళు మాతో మాట్లాడాలంటున్నారు, ఇటు వస్తే మరి వాళ్ళు మాతో కలవాలంటున్నారు, మేము ఇటు వస్తే వాళ్ళు మా దగ్గర రానంటున్నారు, మేము ఇటు వస్తే వాళ్ళు మాకు ఫోన్ చేయని అంటున్నారు. మరి అన్ని పోగొట్టుకోవటమేనా? పిచ్చి మొహమా? నీకున్న దరిద్ర ఆలోచన బట్టే ఈ ఆలోచన తీస్తే ప్రభు ఏమన్నా తెలుసా? నా నిమిత్తము సువార్త నిమిత్తము ఎవడైతే భూములైనను, ఇండ్లైనను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను ఎవడైనా కోల్పోతే, విడిచిపెడితే దానికి 100 ఇస్తానంట. అప్పుడు కూడా దేవుని సోదరు చెప్పండి, చుట్టాలు పోతారు అర్థం. ఈరోజు అదే కానీ నీకున్న బాధ. మేము ఇటు వస్తుంటే వాళ్ళు మాతో మాట్లాడలేదు, మేము ఇటు వస్తుంటే వాళ్ళు సరిగా మమ్మల్ని పాలకరేయట్లేదు, మేము ఇటు వస్తుంటే ప్రార్థన పోతుంటే వాళ్ళు మాకేమి పంచల గురించి చెప్పట్లేదు, మేము ఇటు వస్తుంటే వాళ్ళు మమ్మల్ని కార్యక్రమం పిలవట్లేదు, పోగొట్టుకోమన్నాడు దేవుడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నీకేం అదేననేది ఆధ్యాత్మిక జీవితానికి వచ్చిన ఆలోచన, అవగాహన ఈరోజు చాలా మందికి లేదు. ప్రభు ఏమన్నాడు? నా నిమిత్తం ఎవరైనా మీకు దూరమైతే, నా నిమిత్తం ఎవరైనా మిమ్మల్ని వద్దనుకుంటే, నా నిమిత్తం ఎవరైనా మీకు నష్టం కలిగినట్టుగా ఉంటే దానికి 100 ఇస్తా అన్నాడా? అసలే అన్నాడా? అంటే మీ చుట్టాలు పోతారా? మీ బంధువులు పోతారా? మనుషులు మిస్ అయిపోతాయా? పెళ్ళిళ్ళకు బాగుంటాడు దాని అర్థం. ఈరోజు చాలా మంది ఇట్లాంటి బయలుదేరాడు. మనం ప్రభువులకు వస్తే అందరి పెళ్ళిళ్ళకి బాగుపడతామా? ఎవరికి ఎవరు చెప్పాడురా? ఎవరు చెప్పాడు నీకు? ఆడికి పోకూడదంట, ఈడికి పోకూడదంట, అక్కడ ఉండకూడదంట, ఇక్కడ ఉండకూడదంట. అందరినీ కోల్పోతున్నామయ్యా. అందుకని వాళ్ళు మాతో మాట్లాడరని ఇదే పోతున్నాం మేము. పిచ్చి జనం, పిచ్చి బోధలు, పిచ్చి వ్యవహారాలు, పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఈరోజు ఆధ్యాత్మిక జీవితం మీద ఆశలని ప్రజల జీవితాల నుంచి ఎండిపోయినట్టు చేస్తున్నారు. ప్రభు చెప్పింది అది కాదు. నా కోసం ఎవడైతే భక్తి మార్గంలో నిలబడాలనుకుంటాడో, నా కోసం ఎవడైతే ఆధ్యాత్మిక జీవితం వైపు ఉండాలని ఆశపడతాడో, వాడు ఎంతైతే నష్టపోయాడో అంతకు 100 ఇస్తాడు ఆయన. నమ్మే వాళ్ళు ఒక్కసారి చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ చుట్టాలు నీకు దూరం అవ్వరు, నీ బంధువులు నీకు దూరం అవ్వరు, నీ ఇంటి వాళ్ళు నీకు దూరం అవ్వరు, నీ అమ్మానాన్నలు నీకు దూరం అవ్వరు, నీ యొక్క అన్నదమ్ములు నీకు దూరం అవ్వరు, నీకు స్నేహితులు నీకు దూరం
అవునా కాదా? అవునా కాదా? ఆధ్యాత్మిక జీవితం యొక్క శ్రేష్టత ముందు మనకు తెలియాలి. ఏంటా శ్రేష్టత? ఆధ్యాత్మిక జీవితం, భక్తి జీవితాన్ని నువ్వు చక్కగా నేర్చుకుంటూ దానిలోనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దాని వరకు ప్రయాసపడితే అన్ని ఆశీర్వాదాలు దేవుడికి ఇస్తాడు. ఇప్పుడు ఏది బెటర్ చెప్పక్క? చెప్పాలి అందరూ కూడా. ఇప్పుడు ఏది బెటర్ చెప్పాలి? మనకంటే వాళ్ళు శ్రేష్ఠులా, వాళ్ళకంటే మనం శ్రేష్ఠులా? చెప్పాలి. ఇప్పుడు వాడికి ఒకటే మార్గం, మనకు 2 మార్గాలు. వాడికంటే మనం బెటరు, మనకంటే వాడు బెటరా? మనమే బెటర్. ఎందుకో చెప్పనా? ఒకవేళ చావైనా, రేవైనా, బతికే కష్టమైన, సుఖమైన, ఇబ్బంది అయిన, బాధ అయిన, కష్టమైన దీనిలోనే ఉండగలిగితే రేపు పొద్దున వాడు చనిపోతే నరకానికి పోతాడు. రేపు పొద్దున మనం చనిపోతే ఖచ్చితంగా పర్వతానికి వెళ్ళిపోతాం. స్తోత్రం. హల్లెలూయా. వాడు బ్రతుకుతున్న జీవితానికి అర్థం లేదు, వాడు బ్రతుకుతున్న జీవితానికి గమ్యం లేదు, వాడు బ్రతుకుతున్న జీవితానికి గురి లేదు, వాడు బ్రతుకుతున్న జీవితానికి ఎడిపోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏంట్రా తర్వాత ఎంత అంటే రేపు ఎవడు కూడా వచ్చాడు, రేపు ఏం జరుగుతుందో ఎవడు తెలిసే అంటాడు. కానీ నీకు రేపు ఏం జరుగుతుందో తెలియదు అనడానికి అవకాశం లేదు. రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ కన్ను ముయ్యగానే ఖచ్చితంగా పరలోకంలో కనబడదు గాక. ఇది ఈ ఆధ్యాత్మిక జీవితానికి ఉన్న వాల్యూ, ఇది ఈ ఆధ్యాత్మిక జీవితానికి ఉన్న విలువ, ఇది ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని కోరుకోమని దేవుడు చెబుతున్న దాని వెనుక ఉన్న ఉద్దేశం. ఇప్పుడు ఏది కావాలి చెప్పండి మీ అందరికీ? ప్రార్థన మానేస్తామని చెప్పండి. ప్రార్థన మానేస్తావా? అర్థమైందా ఆధ్యాత్మిక జీవితం యొక్క ఇంపార్టెన్స్? అర్థమైందా మీ అందరికీ? ఎందుకు బాప్తిజం తీసుకున్నా అర్థమైందా? ఎందుకు మారు మనసు పొందుతున్నారు అర్థమైందా? ఎందుకు దేవునిలోకి తిరిగారు అర్థమైందా? ఎందుకు మంచిగా అర్థమైందా? ఎవరైనా మీ ఆయన ఎవరు తగిలింది? రక్షకుడు. దేవునికి స్తోత్రం. మధ్యలో నువ్వు వెళ్తున్న మార్గంలో నువ్వు పోతా నీ బతుకులు బతుకుతా ఉంటే మధ్యలో నీకు అడ్డుపడింది ఎవరు తెలుసా? పరలోకానికి మార్గం, పరలోకానికి దారి, పరలోకానికి త్రోవ చూపే రక్షకుడు నీకు తగిలాడు. దేవునికి స్తోత్రం. ఈ మార్గాన్ని నీకు చూపెట్టి నిన్ను అన్యాయం చేయడానికి దీనిలో లాక్కొచ్చింది ఆయన. నిన్ను అందరికీ దూరం చేయడానికి దీనిలో లాక్కొచ్చింది. నీ జీవితం నష్టాలని పోవడానికి దీనిలో లాక్కొచ్చింది. నీ జీవితం బాధలో ఇరుక్కుపోవడానికి దీనిలో నడిపించింది. ఇదిగో వాళ్ళకు నివాసపురం చేరినట్లు ఆయన ఒక చక్కని త్రోవలో నేను నడిపిస్తున్నాను. దేవుని ప్రవహించే మంచి దేశానికి నడిపించడానికి ప్రభువుని నీ మార్గంలో పెట్టాడు ఆయన. నీవు కట్టని మంచి గొప్ప ఇళ్లలో నీవు నివాసం చేయడానికి ప్రభు ఈ మార్గంలో తీసుకొచ్చాడు ఆయన. నమ్మదల వారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మనం ఎంచుకున్న మార్గం సరైందేనా? మనం ఎంచుకున్న మార్గంలో బంధువులు పోతారా? మనం ఎంచుకున్న మార్గం చుట్టాలు పోతారా? మనం ఎంచుకున్న మార్గంలో స్నేహితులు పోతారా? మనం ఎంచుకున్న మార్గంలో ఫంక్షన్లు పోతాయా? పెళ్ళిళ్ళు పోతాయా? హల్లెలూయా. దానిలో ఉన్న తృప్తిని ఇస్తాడు, దీనిలో ఉన్న తృప్తిని కూడా ఇస్తాడు. ఎప్పుడు పెళ్ళిళ్ళప్పుడు తిరుగు, పెళ్లి పందిరిలో కూర్చొని గిన్నెలు కడకుండా, సర్లు కడకుండా, ఇష్టం ఎత్తేసుకుంటా, కుక్కలు నాకిన సగం అవి నాకిని ఈ నాకిని కూడా ఎత్తుకుంటా చక్కగా నా తిరుగుతూ ఉండే పెళ్ళిళ్ళు. అదేనా? అది కాదు. ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఒక ఆరాటం, ఆశ, తపన, ఇంపార్టెన్స్, దానిలోనే ప్రాధాన్యత, ప్రాముఖ్యత, వెరీ వెరీ ఇంపార్టెన్స్ దీనికే నువ్వు ఇవ్వగలిగితే ఇది నీకు సమృద్ధిగా ప్రభువు కలగజేస్తాడు. దీన్ని కూడా సమృద్ధిగా అదే ప్రభువు చెప్పింది, అన్ని విషయాల్లో నేను నిన్ను దీవిస్తాను. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించి ప్రభువు సన్నిధిలో అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ఈరోజు నాయన ఈ ఆధ్యాత్మిక జీవితం మాకు బాధగా అనిపిస్తుంది అయ్యా, మాకు కష్టంగా ఉంది తండ్రి. ఆధ్యాత్మిక జీవితం అంటే చాలా మంది క్రైస్తవ లోకానికి చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా కష్టం అయిపోతుంది. ప్రార్థనకి రావాలన్నా, కోటాల్లో పాలు పొందాలన్నా,
భక్తి జీవితం చేయాలన్నా ఎంతో ఇబ్బందిగా మారుతుంది, ఎంతో వేదనగా మారుతుంది, ఎంతో కష్టంగా మారుతుంది. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని గురించిన అవగాహన మనలో కరువు అయిపోయింది.